అందరికీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు ఏఎస్కే పికిల్స్. మనము ముందుగా ఏఎస్కే పికిల్స్ యొక్క కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత మన కాన్సెప్ట్ లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ ఇంతవరకు ఎవరికి ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మనం దాని గురించి పూర్తి విశ్లేషణ అనేది మనం తెలియజేసుకున్నాం ఇక్కడ. సో ఫస్ట్లీ వెల్కమ్ టు ఏఎస్కే పికిల్స్. ఏఎస్కే పికిల్ ఫ్యామిలీలోకి అందరికీ స్వాగతం అండ్ సుస్వాగతం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గతంలో ఎన్నో కాన్సెప్ట్ చేసామండి. చాలా రకాల కాన్సెప్ట్ చేసాము. అలాంటి కాన్సెప్ట్స్ లో మనకి ఇన్కమ్ వచ్చిందా రాలేదా అనే సంగతి గురించి మాట్లాడుకుంటే కొన్ని సక్సెస్ అయ్యి కొన్ని అన్సక్సెస్ కూడా ఉన్నాయి. అలాంటి ప్లాన్స్ గురించి మనం మాట్లాడుకుంటేది ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ఏఎస్కే పికెల్స్ ఏం చేయబోతుంది, అక్కడ మనం ఇన్కమ్ ఎలా తీసుకుంటాం అనే దాని గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ మీరు ఇంట్రడక్షన్ ఎక్కడన్నా మీరు కాంటాక్ట్ చేసుకుంటే ఎందుకు అంటే గతంలో మీరు చేసిన కాన్సెప్ట్ అన్నింటిలో ప్రైస్ వేరియేషన్ అనేది హైగా ఉంటుంది. అక్కడ ఎవరు చేసి ఈ 1000 రూపీస్ టికెట్ పర్చేస్ చేసిన తర్వాత మీరు ఎవరినైనా ఇంట్రడక్షన్ చేయాలా? అవసరం లేదు. నో రిఫరెన్స్, నో ప్రొడక్ట్ సెల్లింగ్, నో జైనింగ్. ఎవరిని ఇక్కడ ఇంట్రడక్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది బికాజ్ ఇది ఆటోపుల్ సిస్టమ్. ఈ ఆటోపుల్ సిస్టమ్ లో ఆటోమేటిక్ గా మీకు 3x3 మ్యాట్రిక్స్ లో ప్రతి లెవెల్ కూడా కంప్లీట్ అవడం జరుగుతుంది. ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, మీరు ఇంట్రడక్షన్ అయిన తర్వాత సిస్టంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ మీ పర్చేజ్ కంప్లీట్ చేసుకుంటూ ఒక 6 నెలల పాటు సిస్టమ్ తో జర్నీ చేయటం. ఇక్కడ ఎవరిని రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఎవరికి ప్రొడక్ట్ సెల్లింగ్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే ఎవరిని జాయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఇక్కడ ఇన్కమ్ ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ 6 months 6 లెవెల్స్ ఉంటాయండి. ప్రతి లెవెల్ కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల మీకు ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ 28 రోజులు 29 రోజులతో కంప్లీట్ అవడం జరుగుతుంది. ఈ ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి మొదటి నెలలో పూర్తవడం జరుగుతుంది. మొదటి నెలలో మీ యొక్క ఇన్కమ్ వచ్చేసరికి 300 రూపీస్ గా మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా అవుతుందంటే, విత్ ఇన్ 30 days లో మీకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తుంది. సిస్టమ్ లో సేల్స్ ఎలాగన్నా ఉన్నాయండి, మీకు 30 days టైం పీరియడ్ ఇస్తుంది. 30 days టైం పీరియడ్ లో విత్ ఇన్ 29 days లో మీకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. ఈ ఫస్ట్ లెవెల్లో ఒక 3 members 3 kg సేల్ అనేది జరుగుతుంది. ఇది ఒకటే లెవెల్ అవ్వాలా లేదంటే మల్టిపుల్ లెవెల్స్ అవ్వాలా అని చెప్పేసి మనకు కండిషన్ అయితే పెట్టలేదండి. ఫస్ట్ లెవెల్ అవ్వచ్చు, సెకండ్ లెవెల్ అవ్వచ్చు, థర్డ్ లెవెల్ అవ్వచ్చు, 4th 5th 6th మొత్తం 6 లెవెల్స్ కూడా ఒకే నెలలో కంప్లీట్ అవడానికి ఇక్కడ ఆస్కారం ఉంది. ఏ లెవెల్ కంప్లీట్ అయినా కానీ దాని యొక్క ఇన్కమ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో 6 months జర్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత 6 నెలల్లో మొదటి నెలగా మీకు 300 రూపాయల ఇన్కమ్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఫస్ట్ 3 kgs యొక్క సేల్, ప్రతి ఒక్క 1 kg సేల్ మీద మీకు డైరెక్ట్ ఇన్కమ్ గా 100 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ మంత్ మనం ప్రమోట్ అవుతాం. సెకండ్ మంత్ లో కూడా మనం పర్చేజ్ అనేది యాజ్ యూజువల్ గా కంప్లీట్ చేసుకుంటే ఆ సెకండ్ మంత్ లో 2వ లెవెల్ కంప్లీట్ అవుతుంది. ఆ 2వ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు మీకు 450 రూపాయలు అనేది లెవెల్ ఆదాయంగా మీకు రావడం జరుగుతుంది. దాంతో పాటుగా మీరు టాప్ ఆఫ్ ది లెవెల్ ఏదైతే ఫస్ట్ లెవెల్లో 3 members ఉన్నారో ఆ 3 members రీపర్చేజ్ చేసుకుంటే ఆ 300 రూపీస్ అనేది మళ్ళీ మీరు తీసుకోవడం జరుగుతుంది. టోటల్ గా 750 రూపీస్ అనేది ఇన్కమ్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ థర్డ్ మంత్ కి మనం ప్రమోట్ అవుతాం సార్. థర్డ్ మంత్ లో 1350 రూపాయల లెవెల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. విత్ ఇన్ 90 days 90 రోజుల కాల వ్యవధిలో మీకు ఈ 1350 రూపాయల ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీ సెకండ్ లెవెల్ యొక్క
మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు రీపర్చేజ్ చేసినప్పుడు అక్కడి నుంచి మీకు 450 రూపాయల ఇన్కము, అలాగే మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే రీపర్చేజ్ చేశారో వారి దగ్గర నుంచి 300 రూపీస్ ఇన్కము మీరు తీసుకోవడం జరుగుతుంది. టోటల్ గా 2100 రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ లెవెల్ కి ప్రమోట్ అవుతుంది సార్. ఫోర్త్ లెవెల్లో మీ యొక్క ఇన్కమ్ వచ్చేసరికి 4050 రూపీస్ గా మీకు లెవెల్ ఇన్కమ్ వస్తుంది. ఇది ఆటో పుల్ ద్వారా రావటం జరుగుతుంది. దాంతో పాటు మీ టాప్ ఆఫ్ ది లెవెల్స్ ఏదైతే థర్డ్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ అండ్ ఫస్ట్ లెవెల్ ఉన్నాయో ఈ లెవెల్స్ కూడా ఇక్కడ ఆటోమేటిక్ గా వారి యొక్క రీపర్చేజ్ కంప్లీట్ చేసుకుంటే ఆ 2100 అనేది మీకు యాడ్ అవడం జరుగుతుంది. టోటల్ గా 6150 రూపాయలు అనేది మీ ఫోర్త్ మంత్ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మంత్స్ అండి. ఈ 2 months లో చాలా మిరాకిల్ జరుగుతుంది. ఫిఫ్త్ మంత్ లో వచ్చేసరికి మీ యొక్క ఫిఫ్త్ లెవెల్ కంప్లీట్ అవుతుంది ఆటోమేటిక్ గా. అక్కడ 12,150 రూపీస్ అనేది మీ ఫిఫ్త్ లెవెల్ లో తీసుకుంటారు. దాంతో పాటు మీ టాప్ ఆఫ్ ది లెవెల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి మీరు తీసుకున్న ఇన్కమ్ 6150 రూపాయలు అనేది ఆటోమేటిక్ గా మళ్ళీ మీకు ఫోర్త్ లెవెల్లో వారి యొక్క రీపర్చేజ్ కంప్లీట్ చేసుకున్న తదుపరి మీకు రావడం జరుగుతుంది. టోటల్ గా 18,300 రూపాయలు అనేది మీ ఫిఫ్త్ లెవెల్లో తీసుకుంటారు 5వ నెలలో. ఇది అయిపోయిన తర్వాత సిక్స్త్ మంత్ అండి. సిక్స్త్ మంత్ చాలా చాలా ఇంపార్టెంట్. 6వ నెలలో మీరు మీ పర్చేస్ కంప్లీట్ చేసుకొని మీరు యాక్టివ్ గా ఉంటే ఆ నెలలో సిక్స్త్ లెవెల్ అనేది ఆటోమేటిక్ గా కంప్లీట్ అవుతుంది. ఈ సిక్స్త్ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు 36,450 రూపాయలు ఇన్కమ్ అనేది మీరు తీసుకుంటారు. దాంతో పాటుగా మీ టాప్ లో ఉన్న 5 లెవెల్స్ ఇన్కమ్ వారి యొక్క రీపర్చేజ్ కంప్లీట్ చేసుకున్న తదుపరి మీకు వచ్చేసరికి 36,450 రూపాయలు చొప్పున మీకు సిక్స్త్ లెవెల్లో డిస్ట్రిబ్యూట్ అవడం జరుగుతుంది. టోటల్ గా 18,300 రూపాయలు మీ టాప్ లో ఉన్న 5 లెవెల్స్ యొక్క ఇన్కమ్. ఇక్కడ సిక్స్త్ లెవెల్లో ఈ లెవెల్ కంప్లీట్ చేసుకుంటే 36,450 రూపాయలు. మొత్తంగా చూసుకుంటే 54,750 రూపాయలు అనేది మీరు మీ సిక్స్త్ మంత్ క్రాస్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తీసుకోవడం జరుగుతుంది సార్. 6 నెలల కాలం పాటు ఇక్కడ మనం వెయిట్ చేసి మన పర్చేజ్ అనేది రెగ్యులర్ గా మనం పర్చేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ సిక్స్త్ మంత్ క్రాస్ అయిన తర్వాత 54,750 రూపాయలు ఇన్కమ్ అనేది మీరు తీసుకుంటారు. సో ఈ 54,750 రూపీస్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? మన కంపెనీ 1000 రూపీస్ తో పిక్కలు పర్చేజ్ చేస్తే ఈ 54,750 అనేది ఇవ్వటానికి సాధ్యమవుతుందా లేదా అని చెప్పి చాలా మంది మిత్రులకి వివిధ రకాలుగా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాల గురించి కూడా నేను తెలియజేస్తాను. సో 6 months కంప్లీట్ అయిపోయాయి. 6 months కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే 7th, 8th, 9th, 10th, 11th, 12th 1 year కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ కి మనం ప్రమోట్ అవుతాం. నెక్స్ట్ ఇయర్ లో కూడా యాజ్ యూజువల్ గా మీరు పర్చేజ్ చేయాల్సింది 1 kg రెగ్యులర్ గా మీరు పర్చేజ్ చేస్తూనే ఉండాలి. సిస్టమ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు. ఇక్కడ 12 నెలలు చూపించామో 12 నెలలు అండ్ ఎండ్ ఆఫ్ ద కంపెనీ. సిస్టమ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో ఎండ్ అయ్యే వరకు కూడా మీరు పర్చేజ్ అనేది ఇక్కడ చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉంటే మీకు 54,750 రూపాయలు అనేది ఎవ్రీ మంత్ రావటం జరుగుతుంది. ఎప్పుడు వస్తుందంటే 6 నెలలు ఎప్పుడైతే కంప్లీట్ చేసుకొని ఇక్కడ ఉంటారో అప్పుడు ఈ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మధ్యలో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ లెవెల్స్ అన్ని కూడా లెవెల్ వైజ్ గా మీకు రావడం జరుగుతుంది. ఈ టోటల్ 54,750 అనేది 6 months తర్వాత మీరు తీసుకుంటారు. రైట్. ఇక ఫస్ట్ మంత్ అండి లెవెల్ 1 కంప్లీట్ అవుతుంది. విత్ ఇన్ 30 days లో ఇది కంప్లీట్ అవుతుంది. 3 kgs ఆఫ్ సేల్ అనేది మీ అండర్ లో రావడం జరుగుతుంది ఆటోపుల్ ద్వారా. ఈ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు మీ యొక్క ఫస్ట్ లెవెల్ పూర్తి చేసుకొని విత్ ఇన్ 30 days లో మీ లెవెల్ ఇన్కమ్ తీసుకుంటారు. నెక్స్ట్ సెకండ్ లెవెల్ కి ప్రమోట్ అవుతారు. సెకండ్ లెవెల్లో ఆటోమేటిక్ గా మీకు 9 kg సేల్ అనేది రావడం జరుగుతుంది. ఈ 9 kg సేల్ దగ్గర నుంచి మీరు సెకండ్ లెవెల్ యొక్క ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ లెవెల్ కి ప్రమోట్ అవుతారు. థర్డ్ లెవెల్లో మీ యొక్క పర్చేజ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీరు థర్డ్ లెవెల్ కి ప్రమోట్ అవుతారు. ఈ థర్డ్ లెవెల్లో మీకు 1350 రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది. అలాగే పైన ఉన్న సెకండ్ లెవెల్ అండ్ ఫస్ట్ లెవెల్ యొక్క ఇన్కమ్ కూడా మీకు ఈ థర్డ్ లెవెల్ లో రావడం జరుగుతుంది. ఈ థర్డ్ లెవెల్ లో మనకు కావాల్సిన మెంబర్స్ ఎవరంటే 27 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. ఆ 27 మెంబర్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవరీ పర్సన్ 1 kg పిక్కలు పర్చేజ్ చేస్తే మీ యొక్క థర్డ్ లెవెల్ ఇన్కమ్ అనేది మీరు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 4th, 5th, 6th ఈ 3 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ జాగ్రత్తగా గమనించండి. 4వ నెలలో ఎందుకు 4, 5, 6 అని చెప్పారంటే 4వ నెల దగ్గర నుంచి మీ యొక్క పర్చేజ్ వాల్యూ 0 అవుతుంది.
అక్కడి నుంచి సిస్టంలో ఏదైతే జనరేట్ అవుతుందో ఇన్కమ్ దాంతోనే మీరు పర్చేజ్ చేసుకుంటూ ఈ యొక్క 4th, 5th, 6th లెవెల్స్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. ఈ 3 లెవెల్స్ లో కూడా ప్రతి ఒక్క పర్సన్ 1 kg పికెల్ పర్చేజ్ చేస్తే చాలండి. మీ యొక్క 6 లెవెల్స్ కంప్లీట్ అయిపోతాయి. ఈ విధంగా 6 లెవెల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆ 350 రూపీస్ గా ఇక్కడ మనకు లెవెల్ వైజ్ గా కేటాయించడం జరిగింది. ఫస్ట్ లెవెల్లో మీకు ఒక 100 రూపీస్ చొప్పున రావడం జరుగుతుంది. సెకండ్ లెవెల్లో 50 రూపీస్, థర్డ్ లెవెల్ 50 రూపీస్, 4th, 5th, 6th మొత్తంగా అన్ని లెవెల్స్ కి గాను 50 రూపాయల చొప్పున మీకు రావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇన్కమ్ ని తీసుకుంటారు. ఇందాక చెప్పిన విధంగా 6 లెవెల్స్ కంప్లీట్ అయిపోయి 6 లెవెల్స్ కంప్లీట్ అయినప్పుడు మన టీమ్ సైజ్ ఎంత అవుతుంది అని చెప్పేసి ఆలోచించుకుంటే 10,192 మంది మన టీమ్ సైజ్ గా డెవలప్ అవడం జరుగుతుంది. 6 నెలల కాల వ్యవధిలో 180 రోజుల టైం పీరియడ్ లో మీకు 10,192 మంది మీ డౌన్లైన్ టీమ్ గా ఏర్పాటు అవడం జరుగుతుంది. దానికి కంపెనీ ఏం చేసిందంటే ప్రతి 30 రోజులకి ఒక లెవెల్ గా పరిగణించి మనకు తెలియజేయడం జరిగింది. అలాగా 6 months టైంలో 10,192 మంది మీ టీమ్ సైజ్ అవుతారు. ఈ 10,192 మంది దగ్గర నుంచి మీకు ప్రతి కేజీకి 50 రూపాయలు చొప్పున 50 రూపాయలు కంపెనీ ఏది తన చేతిలో నుంచి కానివ్వండి జేబులో నుంచి కానివ్వండి డబ్బులు ఇవ్వట్లేదండి. అక్కడ సేల్ జరిగితే మాత్రమే ఇస్తానని చెప్పుకున్నట్టు 2 మంది మన టీమ్ గా బిల్డ్ అవడానికి సుమారుగా 6 నెలల సమయం పడుతుంది. ఈ 6 నెలల కాల వ్యవధి పూర్తయిన తర్వాత మీకు ప్రతి కేజీకి 50 రూపాయలు చొప్పున 54,600 రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది. ఏదైతే 6 month కంప్లీట్ చేసుకుంటారో దెన్ నెక్స్ట్ మీకు వచ్చే ఇన్కమ్ ఈ 54,000 రూపాయలు అప్రాక్సిమేట్లీ 55,000 రూపాయలు అనేది మీకు ఎవ్రీ మంత్ రావడం జరుగుతుంది. సేల్ ఎలా జరుగుతుందో అలాగే మీ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంటుంది. సింగిల్ పర్సన్ 1 kg పికిల్ పర్చేజ్ చేసినా కానివ్వండి మీకు వచ్చే 50 రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇదంతా ఆటో పూల్ సిస్టమ్ ద్వారా జరుగుతుందని ఈ ఆటో పూల్ లో మీ యొక్క లెవెల్స్ ఎలా ఫిల్ అవుతున్నాయని అంటే ఆటో పూల్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆటోమేటిక్ గా మీ డౌన్లైన్ టీమ్ సైజ్ గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు ఈ ఒక 100 మందిని చేసినా 200 మందిని రిఫర్ చేసినా కానివ్వండి ఆటో పూల్ ద్వారా మాత్రమే సిస్టమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ ఆటో పూల్ ద్వారా మీకు 6 నెలల టైం పీరియడ్ లో 6 లెవెల్స్ కంప్లీట్ అవడానికి ఇక్కడ ఆస్కారం ఉంది. ఈ 6 లెవెల్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చే ఇన్కమ్ 54,000 రూపాయలు 55,000 రూపాయలు అని చెప్పుకున్నాము. అది ఎలా సాధ్యమవుతుందని చెప్పేసి గతంలో చాలా మంది మిత్రులు నన్ను అడగడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఆ క్వశ్చన్ చాలా మందికి తెలియదండి. ఈ 55,000 రూపాయలు ఇన్కమ్ ఎలా వస్తుంది? కట్టేది 1,000 రూపాయలతో మనం పర్చేస్ చేస్తున్నాము. బట్ ఇక్కడ మనకి 54,750 అప్రాక్సిమేట్లీ 55,000 అనేది మనకి ఇస్తున్నారు. ఇది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలా మనకు ఇవ్వగలుగుతుంది కంపెనీ అని చెప్పి ఆలోచించుకుంటే మీ టీమ్ సైజు 10,192 మంది ఎప్పుడైతే మీ 6th లెవెల్ క్రాస్ అయ్యి వెళ్తారో ఆ క్రాసింగ్ జరిగిన తర్వాత మీ టీమ్ సైజు 1192 మంది అప్రాక్సిమేట్లీ 1,100 మంది అవుతారు. కాబట్టి 1,100 మంది కలిసి ప్రతి నెల వారి యొక్క 1 kg పికెల్ పర్చేజ్ చేస్తా ఉంటే మీకు చెప్పిన లెవెల్ ఆదాయం ప్రకారంగా ఆటోమేటిక్ గా మీకు 50 రూపాయలు ఇస్తూ 1,192 మంది దగ్గర నుంచి 54,600 రూపాయల ఇన్కమ్ అనేది మీకు ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనము నాన్ వర్కింగ్ లో మన ఇన్కమ్ పొందే అవకాశం ఇక్కడ ఉంది. ఇక నెక్స్ట్ వర్కింగ్ లోకి వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీరు ఇంట్రొడక్షన్ చేసిన ప్రతి పర్సన్ దగ్గర నుంచి ఒక 100 రూపాయలు అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది. ఇది వన్స్ కాదండి, రెగ్యులర్ గా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మీరు ఒక వ్యక్తిని ఇంట్రొడక్షన్ చేసిన తర్వాత ప్రతి నెల వారి యొక్క రీపర్చేస్ కంప్లీట్ చేసుకుంటూ ఉంటే అదే విధంగా ఇక్కడ 100 రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది. డైరెక్ట్ రిఫరల్ ప్రోగ్రామ్ అని అంటాం. ఇక్కడ వర్కింగ్ లో మీరు ఎంత మందినైనా కానివ్వండి ఎన్ని రిఫరల్స్ అయినా కానివ్వండి చేయొచ్చు. ఆ ఓన్లీ వర్కింగ్ పీపుల్స్ కి మాత్రమే ఇన్కమ్ రావడం జరుగుతుంది. గత కాన్సెప్ట్ లో మనం ఆలోచించుకుంటే టీమ్ ని బిల్డ్ చేసుకుంటే మనము డెవలప్ అయ్యాము, దాని తర్వాత మన టీమ్ ని రెడీ చేసాము, ఆ టీం వర్క్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళని మనం మోటివేట్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి గత ప్లాన్స్ లో చూసాము. ఇక్కడ అలాంటి ప్లాన్ కాదండి ఇది. ఒకసారి అందరూ ఆలోచించారు, ఎవరికి వారుగా ఇండివిజువల్ గా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే వారు ఎన్ని డైరెక్ట్ రిఫరల్స్ కంప్లీట్ చేసుకున్నారో అక్కడి నుంచి మనకు ప్రతి రిఫరల్ కి 100 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక 10 మెంబర్స్ ని రిఫర్ చేస్తే 10/100 10 మందిని మీరు ఇంట్రడక్షన్ చేస్తే అక్కడి నుంచి ప్రతి ఒక్క ఇంట్రడక్షన్ కి మీ డైరెక్ట్ ఆదాయంగా ఒక 100 రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది. 10 మెంబర్స్ రిఫర్ చేస్తే 100 రూపీస్ ఎవ్రీ మంత్ అనేది మీరు తీసుకోవడానికి ఇక్కడ ఆస్కారం ఉంది.
నెక్స్ట్ మీ టీం బిల్డ్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ 1 kgకి 1 రూపీ అని చెప్పేసి కంపెనీ చెప్పింది. ప్రెసెంట్ అయితే ఇది హోల్డ్ లో ఉంది. ఇది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీని గురించి తెలియజేస్తాను. కంప్లీట్ గా మీరు డైరెక్ట్ ఇన్కమ్ అండ్ నాన్ వర్కింగ్ లో ఆటోపుల్ ఇన్కమ్ గురించి తెలుసుకున్నారు. ఈ రెండింటి మధ్య ఏం జరుగుతుంది, మనం ఎంతమందిని రిఫర్ చేస్తున్నాము, వారి వద్ద నుంచి మనకి ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుంది అనే విషయాల గురించి ఎవరికన్నా ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ నాకు డైరెక్ట్ గా మాట్లాడచ్చు. ఈ జూమ్ సెషన్ పూర్తయ్యేంత వరకు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తాను సార్. నేను ఒక క్వశ్చన్ ఒకసారి అడగాలి, మల్టిపుల్ గా అడగొద్దు. ఆ క్వశ్చన్ ఒకసారి విన్న తర్వాత అదే క్వశ్చన్ మీరైతే కనుక జస్ట్ ఇగ్నోర్ చేయండి. ఇక్కడ ఇన్కమ్స్, రెండు ఇన్కమ్స్ గురించి తెలియజేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వర్కింగ్ గురించి తెలియజేశాను, అలాగే వర్కింగ్ గురించి కూడా తెలియజేశాను. వర్కింగ్ లో వచ్చేసరికి మనకు 100 రూపీస్ పర్ కేజీకి మనకు రావడం జరుగుతుంది. అలాగే నాన్ వర్కింగ్ లోకి వెళ్తే నాన్ వర్కింగ్ లో మనకు 6 months ఇక్కడ కంటిన్యూషన్ గా పర్చేస్ చేసుకుంటూ లేకపోతే ప్రతి పర్చేస్ మీద కూడా మనకు పెన్షన్ రావడం జరుగుతుంది అని చెప్పి మీకు తెలియజేశాను. సో ఈ రెండింటి మధ్య మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కాబట్టి దాన్ని డైరెక్ట్ గా నాకు అడిగి తెలుసుకోవచ్చు. అండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. ప్రోడక్ట్ గురించి ఎవరు కూడా ఎలాంటి క్వశ్చన్స్ మీరు చేయొద్దు. ప్రోడక్ట్ కొంచెం డిలేగానే ఉంది, డిలేగా నడుస్తూనే ఉంది. బట్ ఇంతవరకు కూడా మనము 7,000 క్రాస్ అయిపోయాము. 7,000 మెంబర్స్ నా టీంలో 7,000 మెంబర్స్ క్రాస్ అయ్యాము. దాంట్లో కొంతవరకు ప్రొడక్ట్ డెలివరీ అనేది కొంచెం డిలేగా ఉంది. వితిన్ 2 or 3 days అన్ని సెపరేట్ అయిపోతాయి. ప్రొడక్ట్ గురించి కాకుండా సిస్టమ్ గురించి ఎవరికి ఎలాంటి సందేహాలన్నా కానివ్వండి మీరు నన్ను అడిగి తెలుసుకోవచ్చు. సో ప్లాన్ ప్రెజెంటేషన్ అయితే పూర్తయింది. ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ అడగండి ఒకసారి. నేను కంప్లీట్ గా దానికి పూర్తి విశ్లేషణాత్మకంగా మీకు సమాధానం చెప్పేంత కూడా మీకు తెలియజేస్తానని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. ఒక ప్రశ్న ఒకసారి అడగండి, టైం చాలా విలువైనది. ఆ ప్రశ్నకి సమాధానం దొరికితే ఎవరైనా అదే ప్రశ్నని అడగాలని చెప్పి ప్రశ్నించే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ ప్రశ్నకి సమాధానం దొరికిన తర్వాత జస్ట్ ఇగ్నోర్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పటికైతే మనం ప్లాన్ ప్రెజెంటేషన్ పూర్తి చేసుకున్నాము. ప్లాన్ ప్రెజెంటేషన్ లో ఎవరికి ఎలాంటి సందేహాలు అది అడిగి తెలుసుకోండి. థ్యాంక్ యూ. రైట్, 9:30 ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీకున్న సందేహాలు ఏదైతే డిజైన్ చేశారు విషయాల గురించి అడిగే అవకాశం ఉంది. ఎవరైతే హ్యాండిల్ చేస్తారో ఇస్తాను. మీరు మీ ప్రశ్న చాలా సూటిగా ఉండదు. ఒక ప్రశ్న ఒకసారి అడగాలి. ఫ్రెండ్స్, నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఒకసారి తెలియజేయండి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి. రామారావు గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, నా వాయిస్ క్లియర్ గా ఉందా? జస్ట్ ఇప్పుడే ఒక కాల్ వచ్చింది, వాయిస్ క్లియర్ గా లేదని చెప్పేసి. క్లియర్ గా ఉందా? చలమల నరసింహరావు గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. నరసింహ గారు, వెంకటేశ్వర గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ప్రెజెంటేషన్ పూర్తి చేశానండి. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీకు ఎలాంటి సందేహం ఉన్నా కానీ దీంట్లో డైరెక్ట్ గా నన్ను అడిగి తెలుసుకోవచ్చు. హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. అందరూ మీ యొక్క సందేహం ఏంటనే తెలియజేసుకోగలుగుతారు. దానికి పూర్తి విశ్లేషణ మీ అందరికి తెలియజేస్తాను. సో విఘ్నేష్ రాపోలు సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. విఘ్నేష్ గారు. సార్ నమస్తే సార్. అయ్యగారు సార్. పంతులు గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇక్కడ ఇప్పుడు ఈ రోజు కొత్తగా చెప్తున్నారు కదా సార్. ఇప్పుడు నమస్తే సార్. ఇప్పుడు 6 నెలలు అయిపోయిన తర్వాత
ఈ ఉమ్. 55,000 రూపాయలు వస్తున్న తర్వాత మళ్ళా డైరెక్ట్ గా ప్రతిసారి మళ్ళా డైరెక్ట్ చేయాలా? ఒకసారి చేసిన దానికి మళ్ళా అమౌంట్ ఎవ్రీ మంత్ వస్తుందా సార్ అది? మీ క్వశ్చన్ అర్థమైంది సార్ నాకు. మీరు డైరెక్ట్ డైరెక్ట్ వచ్చిన ప్రతి ఎస్ సార్. ఒక్క మెంబర్ దగ్గర నుంచి సిస్టమ్ లైవ్ గా ఎన్ని రోజులైతే ఇక్కడ మా జర్నీ చేస్తుందో అంత వరకు మీకు 100 రూపీస్ అనేది వస్తూనే ఉంటుంది. ఎలా వస్తుంది అని అంటే, మీరు డైరెక్ట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎవ్రీ మంత్ పర్చేజ్ జరుపుతుంటారు. పర్చేజ్ జరిగిన ప్రతిసారి మీకు 100 రూపీస్ మీకు రావడం జరుగుతుంది. ఎస్ సార్, ఎస్ సార్. రైట్ 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 సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మండపాటి వెంకటేశ్వర్లు గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీ క్వశ్చన్ ఏంటి? చెప్పండి. నమస్తే అండి. నమస్తే సార్. అదే నా క్వశ్చన్ ఏం లేదు సార్. మేము నాకు ప్రొడక్టే మాకు 1 మంత్, కొంతమందికి మాకు అయిపోయింది. ఈ రోజుకి 20 డేస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 15 రోజులు అయిన కొంతమంది ఉన్నారు. కానీ ప్రొడక్ట్ మాత్రం ఎక్కడ మాకు అవైలబుల్ లేదు. స్టాక్ పాయింట్ ఫోన్ చేస్తుంటే మాకే సరిపోవట్లేదు అని చెప్పి హైదరాబాద్ స్టాక్ పాయింట్ వాళ్ళు కానీ, ఒంగోలు వాళ్ళు కానీ, పోతే మనకు గుంటూరు వాళ్ళు కానీ, ప్రతి ఎక్కడ మేము కాల్ చేసినా కానీ ఆ ఏరియాలో మా వాళ్ళకి ఇప్పిద్దామని ట్రై చేస్తుంటే అందరూ ఒకటే మాట చెప్తున్నారు, మా టీంకే సరిపోవట్లేదు, మీకు మేము ఎలా ఇవ్వగలము, మేము ఇవ్వలేము అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. పోతే మీకు నేను మెసేజ్ పెడుతున్నా, మీరు రెస్పాండ్ అవ్వట్లేదు సరిగ్గా. పోతే మా టీం వాళ్ళు కూడా కొంతమంది మీకు ఫోన్ చేసిన, మెసేజ్ పెట్టినా అసలు చూడట్లేదు అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఓకే వెంకటేశ్వర గారు, దాంతో పాటు మాకు ఇందాక 66 డెలివరీస్ గురించి నాకు 60 65 వరకు పెట్టారు. నాకు 60 నుంచి 65 డెలివరీస్ ఇవ్వాలి సార్ అని చెప్పి మీ టీంలో ఉన్న మెంబర్స్ అందరి డీటెయిల్స్ నాకు పంపించడం జరిగింది. దాని గురించి నేను రేపు మార్నింగ్ మొత్తం 65 ప్యాకెట్స్ డిస్పాచ్ చేస్తానని చెప్పేసి మీకు తెలియజేయడం జరిగింది. దాంట్లో 20వ తారీఖు జాయిన్ అయ్యారా, 25వ తారీఖు జాయిన్ అయ్యారా, లేదంటే 15 రోజులకు జాయిన్ అయ్యారా అనేది నేను అడగలేదు. సో టోటల్ గా ఓవరాల్ గా మీకున్న టీమ్ సైజ్ ని బట్టి మీరు నాకు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ప్రతి ఒక్క మెంబర్ కి కూడా విత్ ఇన్ రేపు మార్నింగ్ నుంచి రేపు సాయంత్రం లోపు మొత్తానికి డిస్పాచ్ చేస్తానని చెప్పి మీకు ఆల్రెడీ నేను తెలియజేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, చెప్పారు అవుట్లెట్స్ దగ్గర నుంచి స్టాక్ రావట్లేదండి, కొంచెం డిమాండ్ గా ఉంది అని చెప్పేసి మీరు అడిగారు. అవుట్లెట్స్ దగ్గర నుంచి స్టాక్ ఎందుకు రావట్లేదు అని అంటే, 20వ తారీఖు వరకు కూడా అవుట్లెట్స్ కి మనం పర్మిషన్ ఇవ్వలేదండి. రేపు 20వ తారీఖు వరకు ప్రతి అవుట్లెట్ కి ఒక సాఫ్ట్వేర్ డిజైన్ అవుతుంది. ప్రతి అవుట్లెట్ లో ఇప్పుడు 8 అంకెల ఐడెంటిఫికేషన్ నెంబర్ చెప్పిన ప్రతి ఒక్కరికి మనం ఆ ప్రొడక్ట్ ఇచ్చేస్తున్నాం. ఎవరు ఎక్కడ ఎలాంటి వాళ్ళు అని చెప్పి మనం ఆలోచించట్లేదు. కానీ ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే, ఆ 8 అంకెలు ABCDEFGHIJKL అలా చెప్పేసి ప్రొడక్ట్ తీసుకెళ్లే అవకాశం ఉంది. అందరం మంచోళ్ళం కాదు సార్, అలా చెప్పే అవకాశం. దీని గురించి ఏం చేసిందంటే కంపెనీ, ఎందుకంటే మనం ఫేస్ చేసాము, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఎక్కడ మన లోకల్ గా గుంటూరులోనే నేను ఫేస్ చేశాను. అందుకోసమే నేను చెప్పింది ఏంటంటే, ప్రొడక్ట్ అన్నోన్ పర్సన్ కి డెలివరీ ఇవ్వటం హోల్డ్ చేయండి అని చెప్పాను నేను. రేపు 20వ తారీఖు వీళ్ళందరికీ కూడా స్టాక్ పాయింట్ అవుట్లెట్ లాగిన్ ఇస్తారు. అవుట్లెట్ లాగిన్ ఇచ్చిన తర్వాత సిస్టమ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క డీటెయిల్స్ స్టాక్ పాయింట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు జస్ట్ ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వారి యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. అక్కడ డెలివరీ అయిందా లేదా, డెలివరీ అయితే ఏ బ్రాంచ్ దగ్గర నుంచి డెలివరీ అయింది అనే విశ్లేషణ వాళ్ళకి తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళకి డెలివరీ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అక్కడే వాళ్ళు నిర్ణయం చేసుకొని, అది అన్డెలివరీడ్ పర్సన్ అయితే గనక తప్పకుండా వాళ్ళకి డెలివరీ ఇస్తారు. అది 20వ తారీఖు తర్వాత జరుగుతుందండి. ఫుల్ ప్లెడ్జ్ గా. ఒక మండల్ హెడ్ క్వార్టర్స్ కాదు, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాదు, ఒక విలేజ్ కాదు, ఎక్కడైనా సరే ఎవరైనా ఒక అవుట్లెట్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సఫిషియెంట్ గా స్టాక్ మెయింటైన్ చేస్తా ఉంటే అక్కడ ఖచ్చితంగా మీకు డెలివరీ వస్తుంది. మీరు పెట్టిన ఒక 65 కేజీస్ యొక్క ఆర్డర్ అనేది నేను తీసుకున్నాను. అవి రేపు మార్నింగ్ ప్రాసెస్ అవుతుంది. రేపు మార్నింగ్ ప్రతి ఒక్క పర్సన్ కి కూడా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. రైట్ సార్? ఓకే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. రైట్ సార్. శివలక్ష్మి గారు గోగుల, ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. మనకు టైం చాలా తక్కువ ఉందండి. ఆల్మోస్ట్ 8 minutes మనం క్రాస్ అయిపోయాము.
శివలక్ష్మి గారు, రైట్. బి రామారావు గారు, ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. రామారావు గారు. సార్ నమస్తే అండి. రామారావు గారు చెప్పండి. సార్ నాకు వేరే వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేశారండి, అందుకని ఆ క్వశ్చన్ అడుగుదాం అనేసి. అడగండి సార్. సార్ అది పికెల్ ఉంది కదా, అడ్రస్ అది రాజమండ్రి ఉంది, ఇక్కడ భీమవరం అనేది సర్టిఫికేట్ లో ఉంది అనేసి అడిగారు ఒకటి. ప్లస్ ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ కదా, దాని మీద స్టిక్కర్ ఉంది ఏంటి, ప్యాకెట్ మీద ప్రింట్ లేదేంటి అనేసి అడిగారు. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ సరే నేను కనుక్కొని చెప్తానులే, అదేదో స్టాక్ పర్చేజ్ చేసింది ఎప్పుడు అయిపోయింది, అది తొందరగా అనుకున్నది ఎక్కువ వచ్చేసింది కదా, దాని గురించి చేసి ఉంటారని చెప్పాను. అవును, అది క్వశ్చన్ అయితే రేజ్ చేస్తారు, ఒకసారి క్లారిటీ తీసుకుందాం. రైట్ సార్. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగిన ప్రశ్న, మొదటి ప్రశ్న ఏంటంటే రాజమండ్రిలో ఉందని చెప్పాను అన్నారు, దాని తర్వాత భీమవరం అంటున్నారు అని చెప్పాను అన్నారు. రాజమండ్రిలో మనకి ఎటువంటి పాయింట్ లేదండి. అక్కడ స్టాక్ కానివ్వండి, అలాగే ప్లాంట్ కానివ్వండి, ఏది లేదు రాజమండ్రిలో. భీమవరం స్టార్ట్ చేసి భీమవరం దగ్గర నుంచి ఉందూరు గ్రామం అని చెప్పి ఒకటి ఉంది. ఆ ఉందూరు గ్రామం నుంచి మనకి ప్రొడక్ట్ మొదటిగా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. అది భీమవరమా లేదంటే ఈస్ట్ గోదావరి రాజానగరం దగ్గర ఉన్న ఉందూరా అని చెప్పేసి చిన్న మిస్టేక్ ఒకటి ఉంది. ఉందూరు అనేది ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిస్ లో రెండు ఉన్నాయి, ఉందూరు. ఓకే ఓకే, ఒక ఆర్ మిస్టేక్ అండి. అయితే పిన్ కోడ్ కొడితే మన రాజమండ్రి దగ్గర చూపిస్తుందండి. రాజమండ్రి అదే చేసినప్పుడు రెండు అక్కడ మన ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఏంటంటే రెండు మిస్టేక్స్ ఉన్నాయి. ఉందూరుకి ఒక సింగిల్ ఆర్ దగ్గర మిస్టేక్ జరిగింది. ఓకే, సింగిల్ ఆర్. ఉందూరు అనే గ్రామం ఒకటి ఉంది, ఉందూరు అని చెప్పి ఒక గ్రామం ఉంది. అది రాజానగరం దగ్గర ఒకటి ఉంది, భీమవరం దగ్గర ఒకటి ఉంది. భీమవరం నుంచి దగ్గరలో ఒక 25 కిలోమీటర్స్ లో ఒకటి ఉంది. సో చిన్న మిస్టేక్ అది. రెండు పేర్లు ఒకేలా ఉండటం వల్ల చిన్న మిస్టేక్ జరిగింది. మనకైతే పాయింట్ ప్రెసెంట్ ఉందూరు అది రాజానగరం దగ్గర ఈస్ట్ గోదావరి, అక్కడ పాయింట్ ఉంది. అక్కడ నుంచి డిస్పాచ్ అవడం జరుగుతుంది. దాని తర్వాత స్టిక్కరింగ్ తో వచ్చింది ఏంటి సార్ అని అన్నారు. ప్యాకింగ్ ఎందుకని ఇలా వచ్చింది అని చెప్పేసి, ప్రింట్అవుట్ ఎందుకు లేదు అని చెప్పేసి అని అన్నారు. ప్రింట్అవుట్ అంటే సార్ అంతకు ముందు ఈ వీళ్ళు డైరెక్ట్ అవుట్ సేల్స్ మాత్రమే చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఆన్లైన్ లోకి వచ్చి సేల్ చేద్దామని చెప్పి ఒక ఆలోచన తీసుకొచ్చేసి ఈ జనరేషన్ కి అలవాటు చూపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు అనుకున్నది ఏంటంటే ఒక 5,000 10,000 కేజీలు మాత్రమే సేల్ అయితే చాలు మనకి అని చెప్పి ఆలోచన తీసుకొని ముందుకు వచ్చేసారు. బట్ ఇవాళ ఆ క్రౌడ్ పెరిగిపోయింది. ఆ క్రౌడ్ పెరిగిపోయినప్పుడు ఏంటంటే మాన్యువల్ గా ప్యాకింగ్ అనేది అక్కడ జరుగుతుంది. అందువల్ల ఆ స్టిక్కరింగ్ ప్రాసెస్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ స్టిక్కరింగ్ ప్రాసెస్ మొత్తం ఫస్ట్ బ్యాచ్ మాత్రమే జరిగిందండి. ఎందుకంటే ప్రొడక్షన్ అందించాలి, అందరికీ ముందుగా ప్రొడక్షన్ అందించాలి అని చెప్పే ఆలోచనతో అలా తీసుకొచ్చి మనకు ఫస్ట్ బ్యాచ్ ప్రొడక్ట్ అయితే మనకు రావడం జరిగింది. నెక్స్ట్ బ్యాచ్ కూడా చాలా ఫుల్ ఫ్లెడ్జ్ గా అక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో అన్ని సరి చేసుకొని నెక్స్ట్ బ్యాచ్ దగ్గర నుంచి మనకు ప్రొడక్ట్ వస్తుంది. ఓకే సార్, రైట్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. చలమల నరసింహారావు గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. చలమల నరసింహారావు గారు. నేను పెట్టానా? ఏ డౌట్ వచ్చింది, నేను ఎక్కడ పెట్టినట్టు గుర్తు. నరసింహారావు గారు, సార్ నరసింహారావు గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ చెప్పండి. సార్ చెప్పండి సార్, మీ క్వశ్చన్ ఏంటి? సార్ ఇప్పుడు స్టార్టింగ్ అంటే ఇది ఎన్నెళ్ళైంది సార్ స్టార్ట్ ఇది? ఎన్నో ఏళ్ళు అవ్వలేదండి. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ లో వచ్చేసి చాలా సంవత్సరాలుగా ఉంది. బట్ ఇప్పుడు మనము ఆన్లైన్ గా ఈ బిజినెస్ ని స్టార్ట్అప్ చేసి ఒక 3 months అవుతుంది అంతే. సెకండ్ మంత్ క్రాస్ అవుతున్నాం, థర్డ్ మంత్ లోకి ఎంట్రీ అవబోతున్నాం. సార్ ఇప్పుడు ఒక డౌట్ సార్, మేము రెఫరల్ చేసే వాళ్ళకి మేము డైరెక్ట్ చేసుకుంటే 10 రూపీస్ ఏదో అన్నారు కదా ఈచ్ వన్? 100 రూపీస్ అండి. 100 ఇందాక 100 10 మెంబర్ చేస్తే పర్ మంత్ 100 వస్తుంది మీకు అన్నారు. ఈచ్ వన్ మెంబర్ కి 100 సార్. ఈచ్ వన్ 100.
ఒక 10 మంది మెంబర్స్ నేను ఇంట్రడ్యూస్ చేస్తే నాకు ఎవరి మంత్ 1000 రూపీస్ వస్తుంది. ఎస్, దట్స్ రైట్. ఆటో ఫుల్ లో మరి 3, 9, 27 అట్లా జరుగుతుంటది కదా, అది వేరే అది కదా. ఆటోమేటిక్ గా సిస్టమ్ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయిందండి. 3, 9, దా 27, 81, 243, 729 అనేది అది కంటిన్యూ జరుగుతుంది. కంటిన్యూగా అవుతుంది. మీకు ఇచ్చిన టైం పీరియడ్ ఏదైతే ఉందో 6 months, ఆ 6 months లో ఈ 6 లెవెల్స్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. 6 నెలల్లో మీరే చేస్తారు ఆటో ఫిల్ లో, అంతేగాని ఆటో మాకు. ఫిల్లింగ్, ఆటో ఫిల్లింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి, ఆటోమేటిక్ గా కంప్లీట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మేము ఈ 10 మెంబర్స్ ని, అంటే మేము ఇచ్చిన 10 మెంబర్స్ ని కూడా మీరే ఆల్రెడీ మీ ద్వారానే ఇచ్చింది, కానీ మేము డైరెక్ట్ వేసుకోవడం కుదరదు. అది మీరు డైరెక్ట్ గా చేసిన ప్రతి ఒక్క మెంబర్ కూడా అతని ప్లేస్మెంట్ ని మనము ఎవరు కూడా నిర్ధారించలేము. మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఈవెన్ కంపెనీ ద్వారా జరుగుతుంది, దాంట్లో సిస్టమ్ లో వెళ్ళిపోతుంది. సిస్టమ్ ద్వారా వెళ్ళిపోతుంది. ఆ ప్లేస్మెంట్ ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడికి వెళ్ళిపోయి ప్లేస్మెంట్ జరుగుతుంది. అంటే సపోజ్ నేను ఒక 20 మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశాను అనుకోండి, 20 మంది నా కింద వాళ్ళకి వస్తారా, పగ వాళ్ళకి పోతారా, కానీ నాకు సంబంధం లేదు. కాకపోతే 20 మంది నుంచి నేను ఆశించే 2000 వస్తాయి నాకు పర్ మంత్. అంతే సార్, దట్స్ రైట్. ఆ 2000 మాత్రమే ఎవ్రీ మంత్ మీకు వస్తుంది. వాళ్ళు ఎవరి కింద అనేది మనకు సిస్టమ్ లో మనకు చెప్పిన విధంగా ఆటో పూలు అంటే ఆ 20 మంది మీ డౌన్ లైన్ లోనే ఉంటారు, కానీ ఏ లెవెల్లో ఉంటారో తెలియదు. ఉంటారు మనకు తెలియదు. అవును, తెలియదు. ఈ 20 మందికి కూడా ఈ రోజు నేను జాయిన్ అయ్యాను అనుకోండి, రేపు 20 మందినో 10 మందినో జాయిన్ చేస్తాను నేను. వాళ్ళకి కూడా సేమ్ ఇదే సిస్టమ్ కంటిన్యూ అయితే 100% ఇదే సిస్టమ్ అవుతుంది సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిస్టమ్ డిజైన్ చేయలేదు ఇక్కడ. కాలేదు, అదే విధంగా ఇది కదా సార్ అంటున్నా. అవును, 100% అదే సిస్టమ్, అదే వాళ్ళకి ఆ క్యాలిక్యులేషన్ కానివ్వండి, లెవెల్ ఇన్కమ్స్ కానివ్వండి, సేమ్ యాజ్ యూజువల్లీ మీకు ఏదైతే తీసుకున్నారో అదే ఇన్కమ్స్, అదే క్యాలిక్యులేషన్ ప్రకారంగా వాళ్ళు జర్నీ చేయడం స్టార్ట్ అవుతారు. ఇప్పుడు సప్లై మనకి కరెక్ట్ గా అందియగలుగుతాయి కదా సార్, అది ముందు ఇబ్బంది ఏమి ఉండదు. 100% సప్లై జరుగుతుందండి, 100% జరుగుతుంది. ఎందుకంటే ఒక కంపెనీ స్టార్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఉన్న లోటుపాట్లు అనేది సరిదిద్దుకోవడానికి వచ్చే సమయం పడుతుంది. ఇవాళంటే 10 వందల్లో వేలలో ఉండొచ్చు సార్, రేపు లక్షల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే జనం పెరుగుతుంటారు, సప్లై ఒక్కోసారి ఇబ్బంది అవ్వచ్చేమని కదా. అంటే ఎన్ని రోజులు సార్ ఒక ఐడియాస్ ఎన్ని రోజులకు ఇస్తున్నారు ఇది ఇప్పుడు ప్రజెంట్? మంచి క్వశ్చన్ చేశారు సార్. ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అది ఇద్దాం అని చెప్పేసి నేను ఈ రోజే స్టార్ట్ చేశాను. ఒక ఐడి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 24 గంటల్లో ఆ ఐడికి ప్రొడక్ట్ డిస్పాచ్ అయ్యే మార్గం వస్తుంది. ఎప్పటి నుంచి అంటే 20వ తారీఖు నుంచి. 28 తర్వాత రేపు 20వ తారీఖు రోజున ఎవరైతే 20వ తారీఖు రోజున రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేస్తారో వారి యొక్క ప్రొడక్ట్ మరుసటి రోజు మార్నింగ్ 10 గంటలకల్లా డిస్పాచ్ అయింది. అంటే సర్వీస్ ఓరియంటెడ్ గా ఒక కస్టమర్ సిస్టమ్ లోకి ఎంట్రీ అయ్యారు అని అంటే ఆ సిస్టమ్ లో ఉన్న వ్యక్తికి విత్ ఇన్ 24 hours లో ఇక్కడ నుంచి ప్యాకెట్ డిస్పాచ్ అవుతుంది. సరే సార్, 1 or 2 days అనుకోండి కదా, అటు ఇటు దగ్గర అది 1 or 2 days యాజ్ ఎవర్ ఇట్ ఈస్. మీరు కొంచెం పేషెన్స్ గా ఉన్నారు, చాలా థ్యాంక్స్ అండి. 1 or 2 days అంటే సిస్టమ్ మనకు చెప్పింది ఏంటంటే ఈ రోజు రిజిస్ట్రేషన్ జరిగితే రేపు మార్నింగ్ ఆ ప్రొడక్ట్ ఇక్కడ నుంచి ఆ కస్టమర్ కి డెలివరీ అవ్వాలి, డిస్పాచ్ అవ్వాలి ముందు. సో ఆ విధంగా ప్లాన్ చేస్తుందండి. 20వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆ రోజు ఏ రోజు అయితే ఎంతమంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటారో మన టీంలో మనకు సపరేట్ గా దాని గురించి ఒక సాఫ్ట్వేర్ రెడీ చేస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ లో భాగంగా ఎంతమంది రిజిస్టర్డ్ ఈ రోజు అయ్యారో వారి యొక్క అవుట్లెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవుట్లెట్స్ కి మనం స్టాక్ పంపించాలా లేదంటే వాళ్ళకే నేరుగా పంపించాలా దాని గురించి చిన్న ప్రాక్టికల్ గా వర్క్ జరుగుతా ఉంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు 20వ తారీఖు నుంచి ప్రతి ఒక్క కస్టమరు విత్ ఇన్ 3 to 4 days లో డెలివరీ తీసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పేసి కంపెనీ ఆలోచిస్తుంది. సార్ ఇప్పుడు నేను ఈ రోజు జాయిన్ అయ్యాను అనుకోండి, ఈ రోజు 12వ తారీఖు, నాకు 30 days పీరియడ్ తర్వాతే 300 వస్తుంది, అంతే కదా? 30 రోజులు కంప్లీట్ పీరియడ్ తర్వాతే 300 వస్తుంది అని కాదు సార్. 30 days లో రావచ్చు, 10 days లో రావచ్చు, 2 days లో రావచ్చు, 1 week లో కూడా రావచ్చు. అట్లా ఉంటుందా? అంటే అదే ఆటో ఫిల్ లో మీ టైం అంటే ఆ ఆటో ఫిల్లింగ్ దగ్గర మీ ప్లేస్మెంట్ ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్మెంట్ ఫిల్లింగ్ టైం వచ్చేంత వరకు కూడా మీరు అది 1 week లో వస్తుందా, 10 days లో వస్తుందా, 20 days లో వస్తుందా అని చెప్పేసి మనం గెస్ చేయలేము. సిస్టమ్ చెప్పింది ఏంటంటే విత్ ఇన్ 30 days, ఒక 30 రోజులు టైం పీరియడ్ నాకు ఇవ్వండి, 30 రోజుల్లో లెవెల్ కంప్లీట్ చేస్తానని చెప్పింది. అంటే ఇప్పుడు 3 members అంటే 5 సార్ 10 days త్వరగా ఇది ముందు పెద్ద ఫిగర్స్ వస్తుండే కాబట్టి లేట్ పడుతుంది అంటారు. 30 days లో కంప్లీట్ అయిపోతుంది ప్రతి నెల. అలా ఏమి ఉండదండి. ఫస్ట్ లెవెల్ అయినా, సెకండ్ లెవెల్ అయినా, థర్డ్ లెవెల్ అయినా, 4th, 5th, 6th ఏ లెవెల్ అయినా సరే విత్ ఇన్ 30 days లో కంప్లీట్ అవుతుంది. ఓకే అండి.
అంటే అట్లా ఎట్లంటే సార్ ఇప్పుడు 3, 9, 27 అట్లా అవుతుంది కదా సార్. ఇవి ఫిగర్స్ పెరుగుతున్నాయి కదా. అప్పుడు పోయేసరికి ఇప్పుడు ఈ రోజు 100 మంది జాయిన్ అయ్యారు సార్. మీ 300 మెంబర్స్ నా తర్వాత వచ్చే వాళ్ళకి 100 మందికి వేస్తారు కదా. సిస్టమ్ అలాగే తీసుకుంటది కదా. అది సార్ మీ మీ ఆలోచన విధానము అక్కడ ఏంటంటే చిన్న అర్థం చేసుకోవాల్సిన అవకాశం మీరు ఏర్పాటు చెప్పండి. చేసుకోవాలి. ఎలాగవుతుందంటే మీరు రిజిస్ట్రేషన్ చేశారు ఈ రోజు, మీకు ఒక 3 మెంబర్స్ ఇవ్వాలి కంపెనీ. అవును. 3 మెంబర్స్ ని ఇచ్చిన తర్వాత మిమ్మల్ని కంపెనీ మీ గురించి ఆలోచించటం ఆపేసేస్తుందండి. ప్రామిస్ ఏంటంటే మీకు ఫస్ట్ లెవెల్లో 3 మెంబర్స్ ని ఇస్తాను. అదే 3 మెంబర్స్ మళ్ళీ ఇక్కడ డూప్లికేట్ జరుగుతుంది. డూప్లికేట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ 3 మెంబర్స్ కి మళ్ళీ 3 చొప్పున 9 మెంబర్స్ అవుతారు. 9 మెంబర్స్ అయినప్పుడు వారి యొక్క ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. అదే విధంగా మీ యొక్క సెకండ్ లెవెల్ కూడా కంప్లీట్ అవుతుంది. మీకు తెలియకుండానే మీ సెకండ్ లెవెల్ కంప్లీట్ అవుతుంది. మీరు ఇందాక క్వశ్చన్ చేసింది ఏంటంటే ఈ రోజు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది, 3rd, 4th, 5th, 6th లెవెల్ కంప్లీట్ అయ్యేసరికి 729 మంది ఉండాలి కదా సార్ అని అంటారు. ఆ 729 మంది రావడానికి 243కి ఇచ్చిన ప్రామిస్ ని కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలు. ఆ 243కి 3 మెంబర్స్ చొప్పున చేసుకుంటే మీ యొక్క 6th మంత్ యొక్క లెవెల్ అనేది ఆటోమేటిక్ గా కంప్లీట్ అవుతుంది. మీకు పర్టికులర్ గా ఈ మెంబర్స్ ని వెతకాల్సిన అవసరం లేదు. మీ డౌన్ లైన్ టీమ్ సైజ్ ని బట్టి అక్కడ వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ కంప్లీట్ చేస్తే మీ ప్రామిస్ కూడా ఆటోమేటిక్ గా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ మీ డౌన్ లైన్ లో ఉంటారు. డౌన్ లైన్ లో ఉన్నారంటే మీ ఫస్ట్ లెవెల్లో ఉన్న 3 మెంబర్స్ డూప్లికేట్ జరిగినప్పుడు వారికి ఫస్ట్ లెవెల్ అవుతుంది, మీకు సెకండ్ లెవెల్ సార్. సిస్టమ్ చేస్తుంటది కరెక్ట్. ఇప్పుడు ఎట్లుంటదంటే గతంలో మనం కొన్ని కాన్సెప్ట్ చేసినప్పుడు మన ఓన్ గా మనం పరిచయస్తుల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకొని మన డౌన్ లైన్ లో వేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కడ వీకర్ ఉన్నారో వాళ్ళకి 1:3, 3:9 అట్లా వేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇది ఎలా కాక మీరే సిస్టమ్ తీసుకుంటుంది కాబట్టి ఎవరి ప్రమేయం లేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఎవరు జాయిన్ అయినా సిస్టమ్ లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇది మీ ద్వారా జరుగుద్ది. మాకే సంబంధం ఉండదు. కంపెనీ దగ్గర నుంచి ఆ కంపెనీ ప్రొవైడ్ చేసిన జరిగిపోతుంది. కంపెనీ నుంచి జరిగిపోతుంది. 3x3 మ్యాట్రిక్స్ లో వెళ్ళిపోతుంటది. అదే అది మేము చేసుకోవడం అనుకోండి, నేనే ఒక 50 మందిని చూసుకొని 3, 9, 27 అట్లా వేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, నా టీం ఎలా ఉందని నేను చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిస్టమ్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఎవరు ఇంట్రడ్యూస్ చేసిన కంపెనీ సిస్టమ్ ద్వారా రావాల్సిందే. అంతే. ఎవరు ఎంత మందిని ఇంట్రడక్షన్ చేసినా మీరు చెప్పారు 3, 9, 27 అని చెప్పేసి మీరు అన్నారు కదా, 3 లెవెల్స్ నేనే డైరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు ఎంత మందిని డైరెక్ట్ చేసినా కానివ్వండి, డైరెక్ట్ ఇన్కమ్ తప్పనిచ్చి ఇక్కడ లెవెల్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. గతంలో మీరు చేసిన అన్ని కాన్సెప్ట్స్ కూడా మీరు ఇప్పుడు చెప్పిన పద్ధతి ప్రకారంగానే ఉన్నాయండి, అలాగే నడిచాయి. కానీ ఫస్ట్ టైం ఏఎస్కే పికల్స్ అనేది ఏం చేసిందంటే మీరు ఎంత మందిని ఇంట్రడక్షన్ చేసినా కానీ మీరు డైరెక్ట్ ఇన్కమ్ తప్పనిచ్చి సింగిల్ రూపీ కూడా లెవెల్ ఆదాయంగా మీకు రాదు. లెవెల్ ఇన్కమ్ ఎప్పుడు వస్తానంటే ఆటో ఫిల్లింగ్ లో 1st, 2nd, 3rd, 4th, 5th, 6th ఈ లెవెల్స్ లో ఎప్పుడు ఎక్కడ ఎలాగా ఒక పర్సన్ యాడ్ అయినా కానివ్వండి ఆ పర్సన్ దగ్గర నుంచి మీకు రావాల్సిన ఇన్కమ్ వచ్చేస్తుందని చెప్పేసి ఏఎస్కే పికల్స్ ఇప్పుడు ప్రెజెంట్ అన్ని కాన్సెప్ట్స్ కి కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి తీసుకొని వచ్చింది. డిఫరెంట్ గానే ఉంది సార్. ఇది చాలా తేడా ఉంది. సో ఐడియా ఏంగ్లోనే ఒక నెంబర్ వస్తుంది కదా. అవును, ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ వస్తుంది. మనం సిస్టమ్ లో చూసుకోవచ్చు, మన వెబ్సైట్ లో 100% చూసుకోవచ్చు. మీరు లాగిన్ అయ్యి 100% మీరు చెక్ చేసుకోవచ్చు. మీ ఐడి ఎక్కడ ఉంది, ఏ లెవెల్లో ఉంది, ఎన్ని లెవెల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే. ఈ అమౌంట్ ట్రాన్సాక్షన్ ఎలా సార్? ఇప్పుడు మనకు వచ్చే పే అవుట్ ఏ విధంగా ఇస్తారు? అకౌంట్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 12వ తారీఖు రోజు విత్డ్రా పెట్టేసుకుంటే 13వ తారీఖు కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా మన అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓన్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే అక్కడ మీరు ప్రొవైడ్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. టీడీఎస్ అన్ని కామన్ అయినా? సార్, టీడీఎస్ అవన్నీ కామన్ అయినండి. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ అవి డిడక్షన్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ మీకు రావడం జరుగుతుంది. కస్టమర్ చెప్పడానికి ఒక ఐడియా కోసం అడుగుతున్నాను. రైట్ సార్, రైట్ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. కృష్ణమోహన్, ఎర్రగొండపాలెం సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సమయం చాలా తక్కువ ఉందండి. ఫస్ట్ గా తెలియజేయాలి మీ క్వశ్చన్ ఏంటనేది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి కృష్ణమోహన్ గారు. సార్ నేను మాణిక్యరావు టీం సార్ అయితే ఇప్పుడు నేను 5వ తారీఖు జాయిన్ అయ్యాను సార్.
Okay. నాకు ఆటోమేటిక్ గా టీమ్ ఇస్తుంది. ఉమ్. ఆ టీంలో ఎవరైనా సరే అప్డేట్ చేసుకోకపోతే అది ఎలా ఫీల్ చేస్తారు సార్? అది 100% మీరే అప్డేట్ చేసుకోవాలి. ఏది బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ప్రొఫైల్ సెక్షన్ మీరే కంప్లీట్ చేసుకోవాలి. కంప్లీట్ చేసుకోకపోతే ప్రొడక్ట్ రాదండి. సార్ నేను అనేది అది ఈ బ్యాంక్ డీటెయిల్స్ ప్రొఫైల్ డీటెయిల్స్ గురించి కాదు సార్. ఉమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 5వ తారీఖు జాయిన్ అయ్యాను. ఓకే. ఆటోమేటిక్ ఫుల్ కింద కంపెనీ వారు ఇస్తున్నారు. ఓకే. ఎగ్జాంపుల్ నాది 3వ నెల అవుతుంది సార్. ఉమ్. 3వ నెలలో నాకు 1,350 రూపాయలు రావాలి. ఉమ్. అప్పుడు 27 మంది అవుతాయి. అవును. ఈ 27 మందిలో ఎవరైనా సరే ఒకళ్ళు గాని, ఇద్దరు గాని, ముగ్గురు గాని వాళ్ళు ఒక నెల పిక్కులు తీసుకోలేదు ఆ మంత్ లో. ఫస్ట్ నెలలో గాని, 2వ నెలలో గాని ఎవరైతే తీసుకోలేదు, అప్పుడు మాకు ఎట్లా చేస్తారు సార్? మీకు మీ డౌన్లైన్ టీమ్ లో ఉన్న వ్యక్తులకి అందరికి చెప్పేది ఒకటేనండి. మీ డౌన్లైన్ టీమ్ లో ఈచ్ అండ్ ఎవరైతే కొనుగోలు చేయరో సెకండ్ మంత్ వారి యొక్క ఐడి అనేది బ్లాక్ అవటం జరుగుతుంది. డైరెక్ట్ అయితే బ్లాక్ అవుతుంది సార్. డైరెక్ట్ అయితే బ్లాక్ అవుతుంది. మాకు ఆటో ఫుల్ సిస్టమ్ ఇస్తామన్నారు కదా. ఆటోపుల్ సిస్టమ్ లో కూడా అదే ఆన్సర్ వస్తుందండి. ఆటోపుల్ సిస్టమ్ లో కూడా ఏమవుతుందంటే ఎక్కడ మీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఏ లెవెల్ కంప్లీట్ అయినా కానీ ఆ లెవెల్లో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు అని అంటే అక్కడ మీకు అతని దగ్గర నుంచి వచ్చే సేల్స్ రెవెన్యూ అండ్ సేల్స్ ఇన్కమ్ మీకు ఆగిపోవడం జరుగుతుంది. మీకు ఆ పర్సన్ ఎవరైతే హోల్డ్ అయ్యి బయటికి వెళ్ళిపోతారో వారిని సిస్టమ్ ఆటోమేటిక్ గా ఒక కొత్త వ్యక్తిని అక్కడ ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ మంత్లీ అయితే కంపల్సరీ 1,350 రూపాయలు వచ్చేస్తుంది. ఒక లెవెల్ పూర్తిగా కంప్లీట్ అవ్వకుండా ఇంకో లెవెల్ కి సిస్టమ్ అయితే వెళ్ళదు సార్. ఓకే ఓకే ఆ లెవెల్ పూర్తయిన తదుపరి నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవుతుంది. ఓకే సార్. రైట్ అండి, రైట్. మిస్ కాజులూరు సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మిస్ కాజులూరు గారు. సార్ కాజులూరు గారు. రైట్. ఎం వెంకటేశ్వర గారు, డాక్టర్ ఎం వెంకటేశ్వర గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్ ప్లీజ్. వెంకటేశ్వర గారు. సార్ నమస్తే సార్. భాషా గారు, నమస్తే అండి. నా ప్రశ్న ఏంటంటే ఆటో పూల్ లెవెల్ సేల్స్ ఇన్కమ్ మీద ఫస్ట్ లెవెల్ 300 రూపీస్ ఇచ్చారు. ఓకే. సెకండ్ లెవెల్ వచ్చేసి 450 అన్నారు. అప్పుడు ఫస్ట్ లెవెల్ 300 యాడ్ అవ్వాలి కదండి, 750 అవ్వాలి కదా, 450 ఇస్తున్నారేంటి? 450 అనేది సెకండ్ లెవెల్ ఇన్కమ్ అండి. 9 మంది 9 5 950 450 రూపాయలు ఫస్ట్ లెవెల్ వస్తుందా? సెకండ్ లెవెల్ సార్, అది సెకండ్ లెవెల్. రెండవ లెవెల్లో 9 మంది అవుతారు. 9 కేజీలు సేల్ జరిగింది కాబట్టి ప్రతి 1 కేజీ. ఇప్పుడు నాది సెకండ్ అంటే సెకండ్ లెవెల్ నేను పర్చేజ్ చేశాను కదా. అంటే మీరు ఇందాక అన్నారు కదా సెకండ్ లెవెల్ పర్చేజ్ చేసిన దాని మీదట 300 ప్లస్ 450 750 ఎవరికి వస్తుంది సార్? 750 ఆటోపూల్ లెవెల్ సేల్స్ ఇన్కమ్ మీద ఆటోపూల్ ద్వారా వస్తుంది. ఆటోపూల్ ద్వారా మీకు సెకండ్ లెవెల్ లో పూర్తి చేసుకున్న తర్వాత మీ ఫస్ట్ లెవెల్లో ముగ్గురు ఉంటారు. ఓకే. ఆ ముగ్గురు రీపర్చేజ్ చేయాలి. రీపర్చేజ్ చేసినప్పుడు ఏంటంటే మీకు వాళ్ళు ముగ్గురు మూడు నెలలు అవుతుంది. అప్పుడు మీరు చెప్పేది ఒక్క నెలే కదా సార్ ఫస్ట్ మంత్. అవును 300. సెకండ్ మంత్ ఇప్పుడు 450 అన్నారు కదా. అవును 450. ఓకే. ఇక్కడ ఆటోపూల్ లెవెల్ సేల్స్ ఇన్కమ్ మీద ఆ ఫస్ట్ నెలది యాడ్ అవ్వాలి కదా అండి అంటున్నా నేను. 300. 300 రూపీస్ యాడ్ అవ్వాలి. అది ఎందుకు యాడ్ అవ్వట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. అదేనండి. అంతేనా? రైట్. ఈ 300 రూపీస్ ఎందుకు యాడ్ అవ్వట్లేదు అంటే సార్, మనము ఏప్రిల్ 24న స్టార్ట్ అయ్యాము. అండ్ అలాగే మే 24వ తారీఖు రోజున మనం ప్రాక్టికల్ గా సిస్టమ్ తో ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నంలో భాగంగా నాకు తెలియజేసేది ఏంటంటే మార్నింగ్ నేను షార్ప్ గా 6 గంటలకు ఇన్ఫార్మ్ చేశాను, ఈ రోజు రిజిస్ట్రేషన్స్ హోల్డ్ చేయండి, ఎవరు కూడా ఒక సింగిల్ రిజిస్ట్రేషన్ కూడా చేయొద్దు అని చెప్పేసి నేను తెలియజేశాను. బట్ కొంతమంది ఏంటంటే ఆ మెసేజ్ ని రీచ్ అవ్వలేకపోయారు. వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు ఆ రోజు.
ఆ రిజిస్ట్రేషన్ లో భాగంగా మనకు దగ్గర ఒక 200 నుంచి 250 కొత్త రిజిస్ట్రేషన్స్ ఆ రోజు జరిగాయి. ఎక్కడి నుంచైనా దాంట్లో కానివ్వండి. నేను ఒక బాధితుడినండి. అందులో అదే చెప్పేది మీకు అదే చెప్తున్నాను. ఆ 250 రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకుంటే దాంట్లో ఆ రోజు సిస్టమ్ యొక్క అప్డేట్ జరుగుతా ఉంది. అప్డేట్ జరుగుతున్నా కానీ నేను తెలియజేసింది రిజిస్ట్రేషన్స్ ఎవరు చేయొద్దు అని చెప్పి. బట్ అక్కడ రిజిస్ట్రేషన్ జరిగింది. రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇన్కమ్స్ అన్ని కూడా ఆగిపోయాయి ఆ రోజున. ఆ ఇన్కమ్స్ అన్ని మళ్ళీ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రిలీజ్ అనేది తప్పకుండా జరుగుతుంది. అవి వచ్చిన తర్వాత ఫస్ట్ లెవెల్ ఎవరైతే ఫ్లష్ అయి ఉన్నారో వారికి ఆ 300 రూపాయల ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. రైట్ సార్. మీసాల శ్రీనివాసులు గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీసాల శ్రీనివాసులు గారు. హలో, నమస్తే సార్. నేను కడప నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే సార్, కడప నుంచి. రైట్, చెప్పండి. ఇక్కడ స్టాక్ పాయింట్ ఎప్పుడు పెడతారు సార్? కడప స్టాక్ పాయింట్ ఆల్రెడీ ఉందండి. మనకు కొంచెం పెండింగ్ లో ఉంది. ఒక 2 or 3 days లో అది కంప్లీట్ అవుతుంది. గాజువాక అండ్ బస్ స్టాండ్ కాంప్లెక్స్, ఇంకోటి ఏదో చెప్పారండి. ఆ మూడిట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టాక్ అనేది 100% అక్కడ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయి మీ పికిల్ అనేది పర్చేజ్ చేసుకుంటూ అలాగే టాప్అప్ చేసుకోవచ్చు. అలాగే న్యూ జర్నింగ్ కూడా అక్కడి నుంచే కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే 3 days పడుతుంది సార్ ఇంకా? ఇంకొక 3 to 4 days ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. సుభాకర్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సుభాకర్ గారు. సుభాకర్ సార్. సార్ సుధాకర్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. రైట్, రాజేష్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. రాజేష్ గారు. రాజేష్ విజయ్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మనకు టైం చాలా తక్కువ ఉందండి. 10 to వచ్చేసాము. ఇంకొక 10 to 15 minutes లో మన జూమ్ సెషన్ పూర్తి చేసుకుంటాము. అండ్ ఫైనల్ గా ఈ రోజు ఒక కొత్త అప్డేట్ ఇస్తానని చెప్పాను. అప్డేట్ గురించి తెలియజేసి జూమ్ సెషన్ అనేది పూర్తి చేస్తాను. సో రాజేష్ గారు ఉన్నారా? సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే రాజు గారు. భాష గారు నమస్తే సార్. ఎస్ సార్, నమస్తే అండి. ఇది నా డౌట్ కాదండి, మా టీమ్ మెంబర్స్ డౌట్. నేనైతే నమ్ముతున్నా, ట్రస్టెడ్ నేను. ఏంటంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన హామీ 1 రూపీది 1 month కూడా రన్ చేయలేదు. ప్లస్ ఏంటంటే అది ఆపేశారు. పికిల్ కాస్ట్ కూడా 50 రూపాయలు పెంచారు. అది వరకు ఎంత పెరుగుతుంది? ఏమన్నా కంపెనీ ఏమన్నా మనకేమన్నా ఇచ్చిందా టార్గెట్ మాక్సిమం రిటైల్ ప్రైస్ అని అడిగారు సార్. అది రైట్ సార్, వాళ్ళు పెంచుతున్నారు. అదే వాళ్ళు 50 రూపాయలు పెంచుకున్నారు, మనకి ఇచ్చే రూపాయి కట్ చేశారు కదా అని అడుగుతున్నారులేండి. అదే డౌట్ సార్, ఇంకేం లేదు. డౌట్స్ వస్తాయి సార్, ఎందుకంటే మన టీంలో మేధావులు చాలా మంది అంతా ముదుర్లంతా వచ్చేసారులే సార్. వస్తారు. నో ప్రాబ్లం. దాని గురించి ఇక్కడ కంపెనీ ఏం చెప్పిందంటే మాక్సిమం రిటైల్ ప్రైస్ ఎంత అని చెప్పి అడిగింది. 1150 రూపాయలు మాక్సిమం రిటైల్ ప్రైస్. ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా కానీ మీరు ఆ 1150 రూపాయలకి మీరు సేల్ చేసుకోవచ్చు.
రైట్. ఇక నెక్స్ట్ సార్ ఏంటంటే సార్ ఆ 1 రూపీ ఇన్కమ్ ఎందుకు హోల్డ్ చేసింది అని చెప్పి మీరు అడిగారు. 1 రూపీ ఇన్కమ్ హోల్డ్ చేసింది అని అంటే అక్కడ పాజిబిలిటీ ఉంటే 1 రూపీ కాదండి 10 రూపీస్ ఇవ్వడానికి కూడా కంపెనీ సిద్ధంగా ఉంది. పాజిబిలిటీ లేకుండా అబద్ధపు వాస్తవాలు చెప్పేసుకొని రన్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదో ఒక రోజు మూతేసేద్దాం అని చెప్పే ఆలోచన అయితే కంపెనీకి లేదు. అక్కడ ఏదైతే అవును అవసరత సార్ ఉందో అవసరతను బట్టి చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం అని చెప్పి చెప్పింది. ఈ 1000 రూపాయలకి 54,000 రూపాయలు ఇన్కమ్ ఇస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఆ 54,000 రూపాయల ఇన్కమ్ కోసం పోరాడుతుంది కానీ ఒక్క రూపాయితో మనం స్టార్ట్ చేద్దాం, ఒక్క రూపాయి ఇద్దాం అని చెప్పి అని అనట్లేదు. అక్కడ పాజిబిలిటీ చూడాలి సార్. ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఇస్ ద బెస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్. క్యాలిక్యులేషన్ అవును లేకుండా సార్ అవును సార్ ఏదో చెప్పింది చేస్తుంది మనకు రూపాయి ఆపేసేసింది కంపెనీ, రేపు పొద్దున ఇంకేదన్నా ఆపేసేస్తుందా అని చెప్పే ఆలోచన అందరికి కలుగుతుంది. కానీ అక్కడ పాజిబిలిటీ ఉంటే 1 రూపీ కాదండి 10 రూపీస్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. 1 రూపీ అవును సింగిల్ సార్ 1 అవును రూపీనే కదా సార్. ఒక్క రూపాయిగా ఎందుకు ఆపింది కంపెనీ అంటే ఒక్క రూపాయితో కూడా కంపెనీ గేమ్ ఆడుతుంది. అది అవుతుందా అవును అవదా, అవునండి సక్సెస్ అవుతుందా అవదా, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఒకవేళ కంపెనీ నష్టాల్లోకి వెళ్తే రేపు పొద్దున మీ వీళ్ళందరికీ మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతామా లేదా అని చెప్పేసి ఆలోచిస్తుంది. 1 రూపాయే మనం చెప్పుకోవటానికి, కానీ 1 రూపాయితో కూడా కంపెనీ ఆలోచిస్తుంది. ఇవాళ బిజినెస్ చేస్తుందంటే కంపెనీ ఆ 1 రూపాయి ఇన్కమ్ కోసం మాత్రమే కంపెనీ వర్క్ చేస్తుందంటే అంతేలే 1 సార్ రూపీ అవును ఆపినందుకు మనకు నష్టం లేదండి. ఆ 1 రూపీ ఎందుకు ఆపారు అనేది గతంలో కూడా నేను చాలా మందికి వివరించి చెప్పాను. సో అది లెవెల్ ఇన్కమ్ గా ఇద్దామా లేదంటే వర్కింగ్ ఇన్కమ్ గా ఇద్దామా అని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అది బెస్ట్ గా ఇంప్లిమెంట్ చేసిన రోజున నాకు ఇంటిమేషన్ రావడం జరుగుతుంది. ఆ రోజు మీ అందరికి తెలియజేస్తాను. ప్రెజెంట్ అయితే గనక ఆ 1 రూపీని హోల్డ్ చేసేశారు. ఆ 1 రూపీ రన్నింగ్ లో లేదు. ఈ మిగతా లెవెల్స్ అన్ని కూడా ఓకే యాజ్ యూజువల్ గా మనకు చెప్పిన విధంగా కంపెనీ చేసుకుంటూ వచ్చేస్తుంది. సక్సెస్ఫుల్ గా మనము ఆల్మోస్ట్ ఒక సెకండ్ మంత్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. థర్డ్ మంత్ లోకి ఎంట్రీ అవుతున్నాము. ఈ థర్డ్ మంత్ ఎంట్రీలో చాలా మంది సెకండ్, థర్డ్, ఫోర్త్ లెవెల్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నా టీంలో. వీరందరూ కూడా ఏంటంటే ఒక నెలకి జస్ట్ 2 months కంప్లీట్ చేసుకున్న తర్వాత వారి యొక్క ఇన్కమ్ ఒక ఆ 5th లెవెల్ కానివ్వండి 4th లెవెల్ కానీ కంప్లీట్ చేసేసుకుంటే నెక్స్ట్ మంత్ దగ్గర నుంచి వాళ్ళు దగ్గర ఒక 30,000 దగ్గర నుంచి 40,000 తీసుకోవడానికి రెడీగా ఉంటారండి. ఆ ఇన్కమ్ అవును సార్ వచ్చేస్తుంది. నాది 1 week లో 4th లెవెల్ కంప్లీట్ అయిపోద్ది సార్. ఎస్, అది 4th లెవెల్ కంప్లీట్ చేసుకుంటారు. మీరు కంపెనీ చెప్పింది ఏంటి విత్ ఇన్ 30 days లో ఒక లెవెల్ కంప్లీట్ చేస్తానండి. బట్ ఇక్కడ ఆల్మోస్ట్ మనం సెకండ్ మంత్ కూడా కంప్లీట్ చేసుకోలేదు. బట్ మీ 4th లెవెల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా అవును జరిగింది? కంపెనీలో వస్తున్న గ్రోత్ ని బట్టి ఆటోమేటిక్ గా ఆ లెవెల్స్ అనేది కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు 4th లెవెల్కి వెళ్ళారు, 5th లెవెల్కి వెళ్ళారు అని చెప్పేసి నేను ఆపటానికి లేదు, మన సిఇఓ సార్ ఆపటానికి లేదు, ఎవరు కూడా ఇక్కడ కమాండ్ చేయడానికి అవకాశం లేదండి. ఒక కమాండింగ్ ఎవరికి ఇచ్చామంటే ఒక రొబాటిక్ సిస్టమ్ కి మనం కమాండింగ్ ఇచ్చాము. ఆ కమాండింగ్ అవును ఆధారితంగా సార్ ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ కంప్లీట్ అవుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరు కూడా ఇక్కడ రిఫర్ చేశాము మనకు ఈ లెవెల్ కంప్లీట్ అవ్వాలి, ఆ లెవెల్ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి కమాండ్ చేసే అవకాశం మనకి ఇవ్వలేదు. సిస్టమ్ తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అది 1వ లెవెల్ కావచ్చు, 2వది కావచ్చు, 3వది కావచ్చు, 4, 5, 6 ఏ లెవెల్ అయినా కానివ్వండి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ సార్. అడగండి. సార్ కేరళ టీం ఉన్నారు సార్, 3 వాళ్ళకి పంపించాలి సార్ ఒక 3 ప్యాకెట్లు. ఎప్పుడు అందుతాయి నాకు ఎప్పుడు అరేంజ్ చేయగలరు? విజయవాడ టీమ్ కి మనం యాక్చువల్ గా ఏంటంటే నేను ఆంధ్ర తెలంగాణ అంతవరకే నేను హ్యాండిల్ చేయగలుగుతానండి ప్రస్తుతానికి. ఈ కాదండి, వాళ్ళు కొరియర్ చార్జెస్ వాళ్ళు కట్టి రిలీవ్ చేసుకుంటా అన్నారు. మన ఇక్కడ పార్సల్ చేయటమే. వాళ్ళు ఐడి ఓపెన్ చేసుకొని కొరియర్ చార్జెస్ అవన్నీ పే చేసుకుంటానంటే నో అబ్జెక్షన్ అండి. మనం పార్సల్ రేపు మార్నింగే బుక్ చేసేసేద్దాం. ఓకే ఓకే రేపు మార్నింగే పెట్టేసేద్దాం. నాకు పర్సనల్ గా ఒకసారి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. వాళ్ళ యొక్క ఐడి నెంబర్స్ ఏదైతే ఉన్నాయో అవి నాకు తెలియజేయండి. కేరళ కాదు కదా సార్, మలేషియా పంపిద్దాం మనం. వాళ్ళు పే చేసుకుంటాను, డెలివరీ చార్జెస్ వాళ్ళు పే చేసుకుంటానంటే ఎక్కడికన్నా ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణ కాదు సార్, ఆల్ ఓవర్ వరల్డ్ లో ఏ మూలకైనా కానీ మనం పికెల్ పంపించగలుగుతాము. ఆ డెలివరీ అండ్ హ్యాండ్లింగ్ చార్జెస్ ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు పే చేసుకుంటానంటే మన వరల్డ్ వైడ్ సప్లై అవుతుంది. ఓకే సార్, నేను రేపు పొద్దున వాళ్ళ ఐడీలను అడ్రస్ పంపిస్తాను. పంపించండి కంప్లీట్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, రైట్. డాక్టర్ ఏబి శేఖర్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. ఏబి శేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ అండి శేఖర్ గారు. సార్ ఇప్పుడు జాయినింగ్ వచ్చేసి ఒక జాయినింగ్ అయింది సార్. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకేనా సార్ ఇప్పుడు? రైట్, చెప్పండి.
సెకండ్ జాయినింగ్ కూడా నేను ఉన్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్, అప్పుడు దాని యొక్క డేటా అంతా అంటే ప్రొఫైల్ అంతా కూడా మందే ఇచ్చుకొని బ్యాంక్ అకౌంట్ కూడా మందే ఇచ్చుకోవచ్చు. ఇచ్చుకోవచ్చు సార్. ఒక పేరు మీద, ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు మీద, ఒక బ్యాంక్ అకౌంట్ మీద 7 IDs వరకు చేసుకోవచ్చు. 7 IDs. డెలివరీ సేమ్ అడ్రస్ ఉండదు సార్? డెలివరీ సేమ్ ఉన్నా కానివ్వండి, మల్టిపుల్ ఉన్నా కానివ్వండి, ఇక్కడ నుంచి డెలివరీ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. లేదా వాళ్ళకి దగ్గరలో ఉన్న అవుట్లెట్ ఏదైతే ఉందో అవుట్లెట్ దగ్గరికి వెళ్ళి కూడా స్టాక్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే ఈవెన్ మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్స్ కానీ సేమ్ ఉన్నా నో ప్రాబ్లం. నో ప్రాబ్లం సార్, అవి పెట్టేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్. ఇంకొకటి సార్, టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మినిమం 1100. ఎస్. అది ఎట్లా సార్? మినిమం విత్డ్రా అనేది 1100 ఎందుకు పెట్టింది అని అంటే 100 రూపీస్కి 200 రూపీస్కి కూడా మనము పేమెంట్ గేట్వేతో మనం పేమెంట్ చేయగలుగుతాము. బట్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ బర్డెన్స్, ఒకేసారి ఒక 100 రూపాయల ట్రాన్సాక్షన్ చేయాల్సినా కానీ అదే ప్రాసెస్, అలాగే 1,00,000 రూపాయలు పేమెంట్ చేయాలన్నా కానీ అదే ప్రాసెస్. సో కంపెనీ ఇప్పుడు ఏం చేసిందంటే దీని గురించి అప్డేట్ ఆల్రెడీ నేను చెప్దాం అనుకున్నాను, మీరు క్వశ్చన్ రైజ్ చేశారు కాబట్టి తెలియజేస్తున్నాను. ఒక 2 పాయింట్స్ ఉంటాయండి, ఆ 2 పాయింట్స్ క్లోజ్ చేసేసుకునేసరికి మనం ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అనేది పూర్తి చేసుకుందాము. ఇప్పుడు సార్ అడిగిన విధంగా పేమెంట్స్ ఎలా జరుగుతున్నాయి అని చెప్పేసి, పేమెంట్స్ జరగటానికి ఇక్కడ మంచి ఆప్షన్ తీసుకుని వచ్చేసింది కంపెనీ. విత్ ఇన్ 24 hours లో మీ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అలాగే రేపు 15th 16th దగ్గర నుంచి ఎక్కడ ఏ ఏరియాలో అయినా కానివ్వండి మీరు అక్కడికి నేరుగా వెళ్ళిపోయి పేమెంట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎలా జరుగుతుంది పేమెంట్, మనం ఐడి నెంబర్ ఒకటి చెప్తే సరిపోతుంది. ఆ ఐడిలో ఎంత వ్యాలెట్ ఉంది, ఆ వ్యాలెట్ మనం ఇక్కడ ఇవ్వగలుగుతామా లేదని చెప్పేసి ప్రాక్టికల్ గా రేపు 20వ తారీఖు నుంచి మనకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అక్కడ మీరు డిస్కస్ చేసుకోవచ్చు దాని గురించి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. కేఏ శెట్టి గారు ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. కేఏ శెట్టి గారు, కేఏ శెట్టి, కర్ణాటక. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే సార్, అది అన్ని అర్థమైంది. వెజిటేరియన్ వాళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదు కదా. వెజిటేరియన్ స్టాక్ అనేది మనకు దాదాపుగా చాలా రోజుల నుంచి అది ఇబ్బందికరంగానే ఉంది సార్. ఆల్మోస్ట్ ఈ వీక్ అది రావడానికి అవకాశం ఉంది. అది కంప్లీట్ అయిపోయి వచ్చిన వెంటనే మీకు కాల్ చేస్తాను. వెజిటేరియన్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పూర్తి డీటెయిల్స్ ఇందాక పెట్టిన విధంగా నాకు పంపించేస్తే వారందరికీ డిస్పాచ్ చేపిచ్చేస్తాను. సార్ అందరూ వెజిటేరియనే. రైట్, వెరీ గుడ్ అండి. వెజిటేరియన్ ప్రోడక్ట్ వాడుతున్నారు అందరూ. అవును సార్, అవును సార్. సరే, రైట్ సార్, నేను ప్రపోజ్ చేస్తాను. ఆ వెజిటేరియన్ ప్రోడక్ట్ గురించి రేపు కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అనేది డిస్పాచ్ అనేది చేసిస్తాను. సార్ దగ్గర స్టాక్ పాయింట్ ఎక్కడ సార్? సారీ, ఆదోని అన్నారు. ఆదోని రైట్, అదేనండి, ఆదోని అన్నారు. వాళ్ళకి ఇంకా స్టాక్ రాలేదంట. ఎస్, వాళ్ళు బిల్లింగ్ కొంచెం డిలే చేశారు సార్. అది బిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి స్టాక్ అనేది రావడం జరుగుతుంది. బిల్లింగ్ లేకుండా జస్ట్ స్టాక్ పాయింట్ పెట్టేసుకొని ఉపయోగం లేదండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. స్టాక్ అనేది వస్తుంది, వచ్చిన తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి తీసుకోండి. అది మీకు పంపించిన డీటెయిల్స్ గా అందరికి వెజిటేరియన్ పంపేయండి సార్. మా అడ్రస్ కే పంపేయండి, అడ్రస్ కూడా పెడతాను. తప్పకుండా సార్, తప్పకుండా. స్టాక్ వచ్చిన తర్వాత మీతో ఒకసారి నేను మళ్ళీ ఇంటరాక్ట్ చేస్తాను, ఎలాగా ఏంటనేది. మీ ప్రొడక్ట్ అనేది డెలివరీ రేపు మార్నింగ్ నుంచి కంప్లీట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ జ్యోతి కిరణ్ కుమార్, ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి మేడం. జ్యోతి కిరణ్ కుమార్, రైట్ అండి. అలాబ్ బాషా గారు ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. అలాబ్ బాషా. అలాబ్ బాషా గారు, రైట్ ఫ్రెండ్స్, రైట్, ఓకే. పుష్పలత పి మేడం ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. పుష్పలత పి, రైట్ అండి. రఘు రవీంద్ర దాస్ గారు ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా?
సార్ నా వాయిస్ వినబడుతుంది అందరికి? హలో ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ నేను కదిరి నుండి అల్తాఫ్ సార్. ఎస్ 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 చెప్పండి సార్ అల్తాఫ్ గారు. సార్ నాకు రెండు క్వశ్చన్స్ ఆన్సర్ కావాలా సార్, జస్ట్ ఏమనుకోద్దండి. అడగండి. ఒకటి సార్, మనము స్టార్టింగ్ డే 1 మనం జాయిన్ అయినాం సార్, 24th, అంటే 2 నెలలు అయిపోయింది. ఓకే. మన ఊరు దాటి ఇంకా వేరే చుట్టుపక్కల వాళ్ళకు అందరికి స్టాక్ వచ్చేసింది. ఈవెన్ హిందూపూర్ కూడా వచ్చేసింది సార్ స్టాక్. ఓకేనా? కదిరి, అనంతపురము మావి ఒక 50 వరకు ఉన్నాయి సార్ మావి. అంటే మొత్తం సార్ పంపించాము అవన్నీ లిస్ట్. అది కొద్దిగా రేపు ఏమన్నా స్టాక్ వస్తే మాకు అట్లా పంపిస్తే బాగుంటది సార్. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు నాది 2nd లెవెల్ కంప్లీట్ అయిపోయింది. అదేమో అందరికి వచ్చింది కానీ నాకు 450 అది యాడ్ కాలేదు సార్. అది నేను సార్ కూడా 2-3 సార్లు పంపించాను. సార్ మీరు కొద్దిగా బిజీగా ఉన్నారు కాబట్టి ఇంకా మీకు మామూలు డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి నేను మీకు ఫోన్ చేయడం లేదు. ఎందుకంటే మీరు బిజీగా ఉన్నారని చెప్పేసి. ఆ 2 కంప్లైంట్స్ మీ ప్రాబ్లం అనేది నేను గెస్ట్ చేశాను. ఎందుకంటే ప్రొడక్ట్ మెయిన్ ఇంపార్టెంట్. మన కాన్సెప్ట్ లో ప్రొడక్ట్ ఒకటేనండి. ప్రొడక్ట్ బేస్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రొడక్ట్ ఇన్ టైమ్ లో డెలివరీ ఇవ్వగలిగితే ఆ సిస్టమ్ తో పాటు మనం కూడా సక్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో మీరు ఇచ్చిన లిస్ట్ మొత్తం నేను ఇక్కడ ఏం లేదు సార్. ఇప్పుడు కొత్తగా కొందరు జాయిన్ అయినారు కదా, వాళ్ళకు కొద్దిగా అంటే ఓర్పు సహనం తక్కువ ఉంది. మనకంటే ఓకే, నో ప్రాబ్లం, అర్థం చేసుకున్నాము. ఈ సిస్టమ్ లో మేము రావడానికి కారణము పికల్ కొని తినడానికి కాదు, ఒక ఇన్కమ్ జనరేట్ వస్తుంది మనకు అని చెప్పే ఉద్దేశంతోనే దీంట్లోకి వచ్చాము. కొందరికి ఆ పికల్ అని పెట్టినారు వాళ్ళు. సరే, అందరికి పికల్ రావాలి ఖచ్చితంగా, ఎందుకంటే అది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి. అవును, వాళ్ళకు ఆల్రెడీ మొత్తం వివరిస్తున్నాను, ప్రతి ఒక్క సబ్జెక్టు వాళ్ళకి చెప్తున్నాను అప్డేట్. బట్ ఇక్కడ 2 అయిపోయింది అని చెప్పేసి కొద్దిగా ఆ స్టాక్ మన శివ సార్ కూడా చెప్పాను నేను. 20వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రతి స్టాక్ లో కూడా 50 kgs స్టేబుల్ గా ఉండదండి. ప్రతి ఒక్క పాయింట్ దగ్గర ఇందాక లిస్ట్ పెట్టిన పాయింట్స్ మనం ఆలోచించుకుంటే దాదాపు ఆంధ్ర తెలంగాణలో మంచి పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది మనకి. సో ఆ పాయింట్స్ వచ్చేంత కూడా కొంచెం ఓపికగా ప్రశాంతంగా ఆలోచించేసి నిర్ణయం అనేది తీసుకోండి. సో మనకు పాయింట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ప్లీజ్ అండ్ ఎవ్రీ కస్టమర్ కి మీరు ఇప్పుడు మన ఓన్ ప్రోడక్ట్ అయితే ఓకే సార్, మనకు కొంచెం డిలే అయినా కానీ మనం అడ్జస్ట్ అవుతాము. బట్ మన టీంలో నుంచి ప్రోడక్ట్ డెలివరీ అవ్వకపోతే ఎలా అని చెప్పేసి మీరు అడగడం జరిగింది. సో 20వ తారీఖు నుంచి మనకి అవుట్లెట్ యొక్క పూర్తి వివరాలతో కలిపిన ఒక లాగిన్ డీటెయిల్ ఇస్తాము. ఆ లాగిన్ లో దగ్గర నుంచి వాళ్ళ లాగిన్ కంప్లీట్ అయిపోయి ఇక్కడ ఏదైతే ఒక ఐడికి ఇంత ఇన్కమ్ ఉందని చెప్పేసి ఒక అవుట్లెట్కి వెళ్ళిపోయి చూపించేస్తే అక్కడి నుంచే పేమెంట్ తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక ఇండియాలో ఏ ఒక్క వ్యక్తి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏస్కే పికల్స్ కి జై చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. అక్కడ పేమెంట్ ఎలా రిలీజ్ చేస్తారు, దాని యొక్క స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, అండ్ అలాగే ఎంతమందికి పేమెంట్ చేశాము అనే విషయాలన్నీ పూర్తిగా కూడా మీకు 20వ తారీఖు నుంచి చాలా చక్కగా అర్థమవుతాయండి. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి మరుసటి రోజు మనం ఒక 30 to 40 minutes టైం తీసుకొని ఆ డిస్పాచ్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాము. ఆ విధంగా డెలివరీస్ అనేది చాలా మూవ్మెంట్ వచ్చేసిందండి. స్టాక్ అంత ముందు కొంచెం టైట్ గా నడిచింది. ఇప్పుడు 2nd మంత్ వచ్చేసరికి ఆ డెలివరీస్ చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి. ఇక నెక్స్ట్ 3rd మంత్కి వెళ్ళిపోయామంటే 3rd మంత్ లో వచ్చేసరికి పూర్తిగా మీరు ఏదైతే ఇక్కడ ఇన్కమ్ జనరేషన్ ఉంది అని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తారో అదే ఇన్కమ్ అక్కడ తీసుకుంటాను. నాతో పాటు మీరు కూడా తీసుకుంటారు. సో ఈ సక్సెస్ తీసుకోవాలి అని అంటే కనుక ఒక జర్నీ స్టార్ట్ చేయండి. ఒక 6 months జర్నీ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సక్సెస్ అవుతారు. సో రైట్ అండి, రైట్ సార్. అల్తాఫ్ గారు, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. అలాగే మీ కదిరి, కర్నూలు, హిందూపూర్ ఏరియాస్ కి ఆ స్టాక్ పాయింట్ మనం ప్లాన్ చేస్తున్నాము. అది ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు స్టాక్ అనేది చాలా తొందరగా చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ వస్తుందని చెప్పేసి భావిస్తున్నాను. రైట్. సాయిక్ ఆనంద్ గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సాయిత్ అంగర్ గారు, సారీనా సారీ షేక్ నన్ను నాగూర్ వలి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. షేక్ నన్ను నాగూర్ వలి గారు.
రైట్. సూరంపల్లి వెంకటేశ్వర గారు ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. సూరంపల్లి వెంకటేశ్వర గారు. రైట్. హేమకుమార్ గారు ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. హేమకుమార్ గారు 10:18 అయిపోయింది. ఇంకో 7 minutes అండి. 7 minutes లో జూమ్ సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. ఒక 7 నిమిషాల సమయం మాత్రమే కేటాయించగలుగుతున్నాను. సో ఈ 7 months లో మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ప్రోడక్ట్ ఇద్దామని చెప్పేసి భావిస్తున్నాను. గురుప్రకాష్ గారు ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. గురుప్రకాష్ గారు. హేమకుమార్ సార్. హేమకుమార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్ గురుప్రకాష్ సార్, కర్నూలు సార్. హలో. ఎస్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఓకే సార్ చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ మాకు విశాఖపట్నంలో కొన్ని స్టోర్ బ్యాగ్ ఓపెన్ చేయించాను సార్, రిక్వెస్ట్ అంతే. సార్ వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? షేక్ నన్ను నాగూర్ బాజీ సార్. నన్ను నాగూర్ బాజీ సార్, చెప్పండి నాగూర్ గారు. నేను జస్ట్ ఇప్పుడు 29వ తారీఖు బుక్ చేశాను సార్. ఓకే. 29 ఈరోజు 13 days అయిపోయింది. కొత్త ఐడి, న్యూ ఐడి. ఓకే. ఇంకా మనకు పార్సల్ రాలేదండి. నసరావుపేట, మాది పల్నాడు జిల్లా. నర్సాపేట. ఓకే రైట్. నర్సాపేట ఎక్కడ సార్? నసరావుపేట పక్కనే చిన్నతురుపాలెం సార్. ఓకే. ఓకే అండి. మీరు రేపు మార్నింగ్ ఒకసారి నాకు వాట్సాప్ పెట్టేసేయండి. ఎవరెవరి డీటెయిల్స్, ఎవరెవరికి ప్రొడక్ట్ ఇవ్వాలనేది నాకు పంపించేస్తే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మీకు కంప్లీట్ చేసేంత వరకు కూడా నేను అక్కడే ఉంటాను. ఓకే సార్. మీ వాట్సాప్ నెంబర్ మరి నెంబర్ లేదు సార్. సేమ్ నెంబర్ సార్, మీరు కాలింగ్ చేసే నెంబరే వాట్సాప్ నెంబర్. సేమ్ నెంబరా? సేమ్ నెంబర్ సార్. ఓకే ఓకే సార్. గ్రూప్ లో ఉంటదిగా ఈ నెంబరు? ఎస్ ఉంటది సార్, ఉంటది. సరే ఓకే సార్, అయితే నేను మాట్లాడతాను. రైట్. గోవిందరాజు గారు ఒకసారి అడ్మిట్ చేసి మాట్లాడండి. మీ యొక్క ప్రశ్న ఏంటని తెలియజేయండి గోవిందరాజు గారు. రైట్ ఫ్రెండ్స్, రైట్ అండి. అందరికి ఆ ప్లాన్ ప్రజెంటేషన్ పూర్తిగా అర్థమని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మీకు ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు, చక్కగా ముందుకెళ్ళబోతున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు గూర్లో మీకున్న ఏరియా అవుట్లెట్ పరిధిలో కానివ్వండి, మీకున్న టీమ్ ని బట్టి కానివ్వండి, మనం సర్వీస్ ఓరియంటెడ్ గా ముందు మనం చాలా చక్కగా ముందుకెళ్లే అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పేసి ఏఎస్కే పికల్స్ మనకు తెలియజేయడం జరిగింది. సో అమర్ హుసేన్ గారు ఒకసారి తెలియజేయండి. మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మీ సమస్య ఏంటి అనేది తెలియజేయండి. అమర్ హుసేన్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. దీని గురించి నేను మామూలుగా ఇంకా జాయిన్ కాలేదు. అయితే కొందరితో దీని గురించి డిస్కస్ చేసే, అంటే ఇది హలాలా కాదా అనే సందేహం ఒకటి వ్యక్తమవుతుంది సార్. 100% హలాల్ ప్రోడక్ట్ అండి. మీరు ఎవరికైనా కానీ సేల్ చేయవచ్చు. అదే కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నేను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రోడక్ట్ ని నేను యాక్సెప్ట్ చేయను. ఓకే సార్. రైట్ అండి. 100% హలాల్ ప్రోడక్ట్ సార్. మీరు ఇక్కడే కాదు, హైదరాబాద్ లో మనకు ఆల్రెడీ మంచి టీం ఏర్పడింది. వాళ్ళు కూడా అడిగిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ఇది హలాల్ ప్రోడక్టా కాదా అని చెప్పేసి. సార్ సో ఇది 100% హలాల్ అండి. మీరు ఎవ్వరు కూడా దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే సార్. రైట్ అండి. రైట్. థ్యాంక్ యూ సార్. ఇది 1050 పోయి ఇప్పుడు 1150 అయిందా సార్? సార్ 1015 ఉంది సార్. ఓకే. మధ్యలో నేను ఇందాక జూమ్ లో వింటున్నా, అయితే 1150 అన్నటి ఒకటి వచ్చింది నాకు. అంటే వేరేలతో మాట్లాడుతున్నారు, అయితే మళ్ళీ రేట్ గిట పెంచారేమో అట్లానే డౌట్ వచ్చింది. లేదు సార్, 1015 ఉంది. 1050 స్టార్టింగ్ లో ఏం చేసామంటే మనము 1000 రూపీస్ రిజిస్ట్రేషన్ కి తీసుకున్నాము, 50 రూపీస్ డెలివరీ ఛార్జ్ కింద తీసుకున్నాము. అప్పుడు ఏంటంటే కొంతమందికి వివిధ రకాల సందేహాలు వచ్చాయన్నమాట. 1000 రూపీస్ కంపెనీ పే చేయమని చెప్పి అడుగుతుంటే, బట్ ఇక్కడ 50 రూపీస్ అనేది డెలివరీ ఛార్జ్ కింద తీసుకుంటున్నారు. ఇది కంపెనీ లీడర్ తీసుకుంటున్నారా, ఎవరు తీసుకుంటారా అని చెప్పేసి మనకు ఆల్రెడీ అడిగారు. అందుకోసం అని చెప్పేసి సిస్టమ్ డైరెక్ట్ గా 1050 ఇంప్లిమెంట్ చేసింది. ఆ 1050 ఇప్పుడు రన్ అవుతుంది. ఓకే సార్. రైట్ సార్. మీ నంబర్ కు కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా సార్? నా నెంబర్ పర్సనల్ గా నాకు వాట్సాప్ చేయండి.
నా నెంబర్ మీ సీనియర్ అప్లైన్ అని అడిగి తీసుకోండి, అక్కడ నుంచి మీ నెంబర్ అయితే దొరుకుతుంది. ఇప్పుడు మనం కొత్తగా సార్ మనకైతే ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది, అంటే ఒక గ్రూప్ లాగా వచ్చింది. అయితే దాంట్లో అయితే మీ వాయిస్ మీ రైటింగ్ గిట్ట వస్తుంది, కానీ మీ నంబర్ అని తెలుసుకోలేకపోతున్నారు సార్. రైట్, నేను చెప్తాను సార్. గ్రూప్ లో మీ యొక్క అడ్మిన్ అడగండి, లేదంటే మీ యొక్క సీనియర్ అప్లైనర్ ఎవరైతే ఉంటారో వారిని అడిగి నా నెంబర్ తీసుకోండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్. సురేష్ అనేపల్లి గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సురేష్ గారు, సురేష్ అర్నేపల్లి గారు. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. అండి, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సురేష్ గారు సార్ నమస్తే. సార్ వాయిస్ క్లియర్ గా ఉందా? సార్ సురేష్ గారు, మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది, తెలియజేయండి. హలో సురేష్ గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? సురేష్ గారు, అదే సార్, నేను నాది సెకండ్ మంత్ కూడా రీపర్చేస్ అయిపోయింది, నాకు ఇంతవరకు ప్రొడక్ట్ రాలేదు సార్. ఎవరి టీం సార్ మీరు? సార్ మీ టీం అప్లైనర్ ఎవరు? అప్లైన్ సూరప్పారావు సార్. ఎల్లుండి డిస్పాచ్ అవుతుందండి. మొత్తం 17 ప్యాకెట్స్ మొత్తం ఎల్లుండి డిస్పాచ్ అవుతుంది. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది, ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ కూడా యాడ్ అవ్వలేదు సార్. దాని గురించి ఆల్రెడీ ఇందాక క్వశ్చన్ లో కూడా నేను తెలియజేశాను. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు సిస్టమ్ అప్డేట్ లో ఉంది. అప్డేట్ టైంలో రిజిస్ట్రేషన్స్ ఎవరిని చేయొద్దని చెప్పేసి నేను అందరినీ హెచ్చరించడం జరిగింది. బట్ ఆయన రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేశారు ఆ రోజు చాలా వరకు. ఆ రిజిస్ట్రేషన్స్ జరిగిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐడి ఫస్ట్ లెవెల్ కింద ప్రమోట్ అయింది కొంతమందికి. అలా మనకు ఒక 100 బిలో మెంబర్స్ మాత్రమే ఉన్నారు. 100 బిలో మెంబర్స్ కి ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ అనేది యాడ్ అవ్వలేదు ఆ రోజు. సో అది మళ్ళీ మనం ఏదైతే ఐడి నెంబర్స్ కి యాడ్ అవ్వలేదో ఐడి నెంబర్స్ ఆల్రెడీ మనం మెయిల్ పెట్టేసాము. మనకు సిస్టమ్ కంపెనీ దగ్గర నుంచి మనకు రెస్పాండ్ ఏం వస్తుంది ఏంటని చెప్పేసి ఎదురు చూస్తున్నాము. అది వచ్చిన తర్వాత మీ అందరికి తెలియజేస్తాను. అది బై హ్యాండ్ మాన్యువల్ గా జరుగుతుందా లేదంటే యాజ్ యూజువల్ గా ఇన్కమ్ లెవెల్ వైజ్ గా వస్తుందని చెప్పేసి మనకు ఐడియా లేదు. విత్ ఇన్ ఒక 1 వీక్ లో నేను తెలియజేస్తాను మీకు దాని గురించి. ఓకే సార్. నెక్స్ట్ నాది ప్రొడక్ట్ కూడా రాలేదు సార్, అంటే సెకండ్ మంత్ కూడా రీపర్చేస్ ప్రొడక్ట్ సూర్యప్పారావు గారి టీం కి వచ్చేసరికి ఎల్లుండి డిస్పాచ్ ఉందండి. 17 ప్యాకెట్లు. ఆ 17 ప్యాకెట్స్ లో మీది కూడా ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి ఒకసారి నాకు పర్సనల్ గా కాంటాక్ట్ చేయండి, లేదంటే సూర్యప్పారావు గారితో అయినా కానివ్వండి మాట్లాడి ఒకసారి డిసిషన్ తీసుకోండి. అలాగే సార్. నాది నెక్స్ట్ మరి విశాఖపట్నం గాజువాక దగ్గరే సార్. గాజువాకలో కూడా పాయింట్ ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ వీక్ లో ఓపెన్ అవుతుంది గాజువాక అండ్ బస్ స్టాండ్ కాంప్లెక్స్. దాని తర్వాత ఇంకొక పాయింట్ వచ్చింది వైజాగ్ లో. 3 పాయింట్స్ ఉన్నాయి. మీరు అక్కడ నుంచి నెక్స్ట్ మంత్ దగ్గర నుంచి అప్పుడు తీసుకోండి పాయింట్ స్టాక్ అనేది అక్కడ తీసుకోండి. ఓకే సార్. రైట్ అండి, రైట్. గోవిందరాజు గారు ఒకసారి అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. గోవిందరాజు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీరు ఏమైనా డౌట్లు ఉన్నా ఏమన్నా వాట్సాప్ చేయండి అంటారు కానీ మీరు వాట్సాప్ చూడరు సార్. ఫస్ట్ థింగ్ చాలా మంచి క్వశ్చన్ చేశారు సార్. ఎందుకు నేను చూడట్లేదు పెట్టాను, 1-2 పెట్టాను. పెడితే మీరు చూడలేదు. కానీ నేను ఇలా పిన్ కావాలి సార్ అంటే మీరు అంటే మన శివయ్య గారు నెంబర్ ఇచ్చారు. నేను అక్కడ పిన్ తీసుకుని అప్పుడు కూడా నా వాయిస్ రికార్డులు విని మీరు ఏం స్పందించలేదు. సో అంటే ఏం లేదు. ఇప్పుడు ఒరిస్సాలో నాకు ఒక మెంబర్ ఉన్నాడు సార్, పెద్ద లీడర్. అతనికి నేను ఆల్రెడీ సెకండ్ మంత్ రీపర్చేజ్ కూడా అయిపోయింది. అతను కూడా సెకండ్ మంత్ రీపర్చేజ్ 11వ తారీఖున జరగదండి. నాకు ప్రొడక్ట్ రాలేదు కదా, నేను ఎలా చేస్తాను అని చెప్పి ఆయన చేయడం మానేశాడు సార్. అంటే నేనేమంటానంటే సాఫ్ట్వేర్ లో పిన్ ఎక్కడైతే స్టాక్ పాయింట్ ఉందో స్టాక్ పాయింట్ కానీ లేకపోతే మీరు డెలివరీ డిస్పాచ్ చేసినప్పుడు కానీ ఆ డిస్పాచ్ లిస్ట్ తాలూకా ఈ ఐడి నెంబర్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు ఒకే ప్రొడక్ట్ డిస్పాచ్ అని చెప్పేసి అక్కడ మీరు పెడితే అప్పుడు ఆ వ్యక్తి సెకండ్
పర్చేజ్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి తాలూకు ఐడిని బ్లాక్ చేస్తే బాగుంటుందని నా తలకు సలహా సార్. ఎందుకంటే ప్రొడక్ట్ రాకుండా రెండోసారి రీపర్చేజ్ సెకండ్ మంత్ రీపర్చేజ్ చేయాలంటే కొంతమంది ప్రొడక్ట్ రాలేదు కదా ఇంకా వస్తుందో రాదు చాలా మంది రీపర్చేజ్ చేయరు సార్. అలాగే నా టీంలో ఒకటి రెండు అలాగే అంటే నా టీంలో ఒక పర్సన్ జరిగింది, ఇంకో పర్సన్ కూడా అతను కూడా అలాగే అన్నాడు ప్రొడక్ట్ రాంది ఇంక మనం ఏం చెప్తాం ఎవరికైనా మనకి రానప్పుడు. అంటే మనం అంటే ఇక్కడ పచ్చడి కోసం వ్యాపారం ఇందులో రాలేదు సార్, డబ్బుల కోసం వచ్చాం. కానీ అందరూ అలా ఉండరు కదా సార్. అవును. అంటే అక్కడ సిస్టమ్ లో ఏదైనా మనం ప్రొడక్ట్ డిస్పాచ్ అయిన వెంటనే ప్రొడక్ట్ డిస్పాచ్డ్ అని చెప్పేసి 1 or 2 days టైం ఇస్తే వెంటనే వాళ్ళు టాప్అప్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనుకోండి బాగుంటదని నా సలహా అది. రైట్. ఎందుకంటే ఎప్పుడు అంటే 20వ తారీఖు ముందు వాళ్ళకి 20వ తారీఖు నుంచి అలాగా మీకు 2-3 రోజులు డిస్పాచ్ అయిపోయింది అంతా ఓకే. బట్ ఎవరైతే ఈ నెల 10వ తారీఖు లోపు ముందు ఎవరైతే అయ్యారో అంటే లేకపోతే 1 month ముందు రిజిస్ట్రేషన్ ఇంకా ప్రొడక్ట్ రాలేదు అటువంటి వాళ్ళకి అటువంటి అవకాశం ఏమైనా ఉంటే వాళ్ళు ఎందుకంటే సిస్టమ్ నుంచి బయటకు వచ్చేస్తారు కదా సార్, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా అని అందుకు. అవును. రైట్ అండి రాజు గారు, మీరు అడిగిన క్వశ్చన్ నాకు చక్కగా అర్థమైంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏం చేశారంటే సార్ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వలేకపోతున్నారు అండ్ అలాగే చూస్తున్నారు కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నారు అని చెప్పేశారు. జస్ట్ ఒక టీం మీరు నేను ఇండివిజువల్ గా తీసుకుందాము. మీరు ఒక 2 members ని మాత్రమే మీరు హ్యాండిల్ చేయగలగటానికి నన్ను క్వశ్చన్ చేశారు. అలాంటిది నేను ఒక 7,000 members అండి, 7,000 మందితో నేను ప్రతిరోజు వారందరికి కూడా మీతో ఏ విధంగా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అదే విధంగా మార్నింగ్ నేను ఎర్లీ మార్నింగ్ 4:35కి నిద్రలేసిన తర్వాత నా డే స్టార్ట్ అయ్యేది కస్టమర్స్ తోనే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరితో కూడా చాలా సానుకూలంగా. అలాగా ఈ 7,000 మందిలో నాకు ప్రతిరోజు నా కాల్ లిస్ట్ జస్ట్ ఇప్పుడు లైవ్ ఇస్తానండి, ఒకసారి మీ అందరికి కూడా తెలియాలి. లైవ్ ఇస్తాను నా కాల్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది. ఆ లైవ్ లో చూడండి ఒకసారి. ఈ రోజు నేను అప్రాక్సిమేట్లీ ఒక 600 దగ్గర నుంచి 700 కాల్స్ మాట్లాడుంటాను. జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తాను చూడండి, తర్వాత ఎండ్ ఆఫ్ ద మీటింగ్ లో చూపిస్తాను. ఇప్పుడు మనం దాని గురించి టైం వేస్ట్ అవసరం లేదు. సో మీరు ఒక 2 members ని మాన్యువల్ గా మీరు వారికి సమాధానం చెప్పడానికే మీరంతా ఏది నా దగ్గరకు వచ్చి సార్ మీరు కాల్ అటెండ్ చేయట్లేదు అని చెప్పేసి చిన్న అలాంటిది నేను ఒక రోజుకి ఇక్కడ ప్రొడక్ట్ గురించే కాదు సార్, మామూలుగా కొన్ని మనకు అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ లో కొద్దిగా సలహాలు సూచనలు చేద్దామన్నా కూడా కొద్దిగా. అవును నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. గతంలో నేను ఈ 1 week బిఫోర్ నేను ప్రతి ఒక్క మెసేజ్ కి ప్రతి ఒక్క కాల్ కి నేను ఆన్సర్ ఇచ్చేటోనండి. ఈ 1 week నుంచి ఏం జరిగిందంటే మల్టిపుల్ గా అవుట్లెట్స్ ఓపెనింగ్, మల్టిపుల్ గా స్టాక్ డిస్పాచ్ చేయటము, కొంచెం బిజీ షెడ్యూల్ ఉండటం కారణంగా నేను ఈ 1 week దగ్గర నుంచి జూమ్ మీటింగ్ కూడా పెట్టలేదు, జూమ్ మీటింగ్ కూడా అటెండ్ చేయలేదు. అండ్ అలాగే చాలా మందికి నేను అందుబాటులో కూడా లేకుండా పోయాను. అందుబాటులో లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక వ్యక్తి ఒకసారి కాల్ చేసి నాకు తెలియజేసిన తర్వాత అదే క్వశ్చన్ ని మళ్ళీ కాల్ చేస్తూ అడుగుతా ఉన్నారు. దయచేసి మీరు అడిగిన క్వశ్చన్ కి చాలా మంచి నాకు టైం వచ్చిందండి, అందుకోసమే తెలియజేస్తున్నాను. ఎవరైనా నాకు కాల్ చేసే ముందు ఒకసారి ఇంటిమేట్ చేయండి, కాల్ చేయండి, మెసేజ్ చేయండి, నేను చూసుకొని ఎప్పటికైనా కానీ రిప్లై ఇస్తాను. మీరు పదిగా అదే ఫోన్ కాల్ ని రిపీటెడ్ గా నాకు కాల్ చేస్తా ఉంటే ఇంకో నలుగురికి నేను హెల్ప్ చేసే సమయాన్ని కోల్పోతాను. ఎందుకంటే మీ కాల్ రన్ అవుతా వాళ్ళకు హెల్ప్ చేసే సమయాన్ని నేను కోల్పోతాను. సో దయచేసి ఒకసారి కాల్ చేయండి, ఒకసారి రిమైండ్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఈ గడిచిన 7 రోజుల నుంచి కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది కాబట్టి మీ అందరికి అందుబాటులో లేకపోయాను. ఈ రోజు జూమ్ సెషన్ పెట్టడానికి కారణం ఏంటంటే వాస్తవంగా ఈ రోజు చెప్పుకోవాలంటే మన టీమ్స్ అందరూ కూడా ఈ రోజు మళ్ళీ రియాక్టివేట్ అయిపోయారు. మొత్తం ఒక్క మెసేజ్ పెట్టేసాను, సార్ ఈ రోజు జూమ్ మీటింగ్ ఉంటుంది నేను వస్తున్నాను మాట్లాడుకుందాం రండి అని చెప్పి ఒక మాట అన్న తర్వాత అన్ని గ్రూప్స్ దాదాపుగా ఒక 20-25 గ్రూప్స్ ఉన్నాయి. అన్ని గ్రూప్స్ లో కూడా ఆ మెసేజ్ ఫార్వర్డ్ అయిపోయి మొత్తం మళ్ళీ గ్రూప్స్ అన్ని కూడా రియాక్టివేట్ అయ్యాయి. అవును సార్. అండ్ ఇంకొకటి సార్, జూమ్ మీటింగ్స్ కూడా కొద్దిగా రెగ్యులర్ గా కండక్ట్ చేస్తుంటే బాగుంటుంది సార్, ఎందుకంటే అటాచ్ అయి ఉంటారు సార్ అది అందరూ. అవునవును రెగ్యులర్ గా మీ ప్లాన్ ప్రెజెంటేషన్ కూడా ఒక వీడియో, అలాగే మీరు ఏదైతే ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్ గా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా సార్, ఆస్క్డ్ క్వశ్చన్స్ అలాగే మీకు మైండ్ లో ఉంటాయి. అంటే దగ్గర 3 నెలల నుంచి అందరూ అంటే ఒక కాన్సెప్ట్ లో ఉన్నప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ అయితే అందరూ అడుగుతారో ఒక క్వశ్చనరీ తయారు చేసుకొని ఆ క్వశ్చన్ కి సంబంధించి ఆ క్వశ్చన్ ఆన్సర్ దాన్ని కూడా యూట్యూబ్ వీడియోలోకి చేసి ప్లాన్ ప్రెజెంటేషన్ ఒక యూట్యూబ్ వీడియోకి చేసి ఈ 2 కూడా వదిలేరు అనుకోండి, మీరు మా అందరికి షేర్ చేయగలిగారు అనుకోండి, మీరు జూమ్ మీటింగ్ పెట్టకపోయినా మనం అలాగే మనం రన్ చేయొచ్చు మన సిస్టమ్ ని. అది నేను యూట్యూబ్ వీడియో అన్నారు కదా, నా యూట్యూబ్ లో నేను పెట్టిన వీడియోస్ ఎవరైనా కంప్లీట్ గా స్టడీ చేసి ఒక 45 minutes కేటాయించగలిగితే ఎవరు కూడా నన్ను కాల్ చేయరు, ఎవరు కూడా నన్ను క్వశ్చన్ కూడా చేయరు సార్. ఎందుకంటే ఆ 45 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. ఆ 45 నిమిషాల వీడియోని మీరు చూసారంటే దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న
ఆ పిల్లవాడికి చెప్పిన విధంగా నేను అన్ని కూడా చాలా వివరణాత్మకంగా దాంట్లో తెలియజేశాను. అది చూసే టైం లేదు, కానీ ఫోన్ చేసి మాట్లాడే టైం ఉంటది ప్రతి ఒక్క కస్టమర్. ఇంకొకటి సార్, ప్రతిరోజు ఆ యూట్యూబ్ వీడియోని గ్రూప్ లో షేర్ చేస్తున్నాను సార్. అది అలా రోజుకి ఒకసారి గ్రూప్ లో అది యాడ్ చేశారు అనుకోండి, కొత్త వాళ్ళు యాడ్ అయినా లేదా పాత వాళ్ళు మరోసారి చూడడం లేదా ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయడం చేస్తుంటారు సార్. అది అన్ని జూమ్ మీటింగ్స్ మీరు చూసిన జూమ్ మీటింగ్స్ అన్ని కూడా ఒక రకంగా ఉంటాయి. నా జూమ్ మీటింగ్ అన్ని కాదు సార్, మెయిన్ మీరు ఏదైతే 45 minutes అన్నారో, నేను చెప్పిన విధంగా ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ కానీ ప్లాన్ కానీ అన్ని మీరు ఏదైతే ఇప్పటిదాకా ది బెస్ట్ అనుకున్నారో అటువంటి వీడియోని ఒకటి మీరు గ్రూప్ లో షేర్ చేస్తే అన్ని గ్రూపుల్లోని దాన్ని మనం ఇంకెవరికైనా మనం ఫార్వర్డ్ చేసి మనం వర్క్ చేసుకోవడం బాగుంటుంది సార్. అండ్ ఇంకొకటి మనము రేపటి నుంచి మనం ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ప్రతిరోజు కూడా ఆ మార్నింగ్ సెషన్ లో నేను చెప్పే గుడ్ మార్నింగ్ తో పాటు గుడ్ మార్నింగ్ తో పాటుగా ఆ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. రేపటి నుంచి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను సార్. ఇంకొకటి ఫైనల్ గా ఏంటంటే సార్, ఇప్పుడు మనం నో నీడ్ టు రిఫర్, నో నీడ్ టు జాయిన్ అని మనం చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు ఇది ఆటో పూల్ కాన్సెప్ట్ కనుక మనం ఓకే, మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి అనుకుంటే మీరు రిఫర్ చేసుకోండి, లేకపోతే ఏదైతే ఎవ్రీ మంత్ మీరు పర్చేజ్ చేసుకోవాలనుకున్నారో ఒక 10 మందిని చేసుకుంటే మీరు జేబులోంచి పెట్టకుండా ఆ 1000 రూపాయలతో మీరు ప్రోడక్ట్ కొనుక్కోవచ్చు అని చెప్పామని కూడా. ఇక్కడ మన ఆటో పోల్ అన్నది ప్రతి ఒక్కరు మీరు చెప్తున్నారు 2-3 months లోనే మొత్తం 6 levels కంప్లీట్ అయిపోయే అవకాశం అనుకుందని చెప్తున్నారు కదా. సో ప్రతి ఒక్కరు మీరు వర్క్ చేసుకుంటే ఇంకెక్కువ సంపాదించవచ్చు. వర్క్ చేయకపోయినా అవన్నీ జాయిన్ చేయకపోయినా కంపెనీ చెప్పినట్టుగా నెలకు ఒక ఆటో పోల్ వస్తుంది. 6 months లోపే మీరు ఏదైతే 50,000 కంపెనీ ప్రామిస్ చేస్తుందో అది వస్తుంది. అంటే మనకి జాయినింగ్స్ పెరిగాయి అనుకోండి, అందరికీ ఆటో పోల్ ఆటోమేటిక్ గా ఫిల్ అయిపోతుంది కదా సార్. అది కూడా చిన్న క్లారిటీ ఇచ్చారనుకోండి బాగుంటది. అది సార్, మంచి క్వశ్చన్ చేశారు సార్. ఆటో పూల్ ఆ జైనింగ్ ని బేస్ చేసేసుకొని లెవెల్స్ కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి తెలియజేశారు. ఆటో పూల్ లో ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన ఆటో పూల్ వేరండి. ఇండియాలో చాలా ఆటో పూల్ కంపెనీస్ వచ్చాయి. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కాపీ కంపెనీస్ కూడా వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఒక కంపెనీ స్టార్ట్ అవుతుంది. వితిన్ 1 week 10 days లో మీకు మళ్ళీ మెసేజ్ కూడా రావచ్చు, మీ లీడర్ దగ్గర నుంచో, మీ అప్లైన్ దగ్గర నుంచో, లేదంటే మీకు తెలిసిన వారి దగ్గర నుంచి ఆ కాపీ కంపెనీ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది దాని గురించి కూడా నాకు ఇవాళ ఆఫ్టర్నూన్ ఇంటిమేట్ చేశారు. సార్ ఇలా కంపెనీ స్టార్ట్ అవుతుంది, మీ ఫస్ట్ ఐడి నేను వేస్తాను, మీరు వస్తారా అని చెప్పి. చికెన్ కాన్సెప్ట్ ఏనండి, ఇదే కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే కాపీ కంపెనీ ఎలాంటిది వచ్చినా ఏం చేసినా కానివ్వండి, ఈ ఏఎస్కే పికల్స్ ని దాటి వెళ్ళలేదు. ఎందుకంటే బికాస్ ఆటో పూల్ సిస్టమ్ ని మీరు చెప్పారు, ఆటో పూల్ సిస్టమ్ లో ఎక్కువ మంది వస్తే ప్రతి ఒక్క లెవెల్ తొందరగా ఫిల్ అవుతుంది కదా అని చెప్పేసి. ఆటో పూల్ సిస్టమ్ లో కంపెనీకి జాయినింగ్స్ వచ్చినా రాకపోయినా కానివ్వండి, ఇక్కడ ఒక థర్డ్ ఐ ఆప్షన్ అనేది ఒకటి ఉంది. ఆ థర్డ్ ఐ ఆప్షన్ ఏంటంటే రీజనరేషన్. ఆ రీజనరేషన్ లో ప్రతి ఒక్క మెంబర్ కూడా మళ్ళీ రీజనరేట్ అవుతారు అక్కడ. ఇది సాఫ్ట్వేర్ లో చాలా సీక్రెట్ పాయింట్ అండి. ఇది ఒకవేళ కాపీ కంపెనీస్ ఏది వచ్చినా కానీ ఈ రీజనరేషన్ దగ్గర ఫెయిల్ అయిపోతారు. 100% అండి. ఏ కంపెనీ వచ్చినా కానివ్వండి ఈ రీజనరేషన్ దగ్గర ఫెయిల్ అవుతారు. ఆ రీజనరేషన్ లో ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా గెస్ చేయలేరు, అది అవ్వదు కూడా. సో అంత కాన్ఫిడెన్స్ గా నేను చెప్పగలుగుతున్నాను. ఆటో పూల్ లెవెల్ ఇన్కమ్ అనేది మీరు తొందరగా జాయినింగ్ అయితే తొందరగా కంప్లీట్ అవుతాయి కదా అని చెప్పేసి అన్నారు. అలా ఒకవేళ జాయినింగ్స్ వచ్చినా రాకపోయినా కానివ్వండి, కంపెనీ ఏదో ఒక రోజు అలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి ఈ రీజనరేషన్ అనే గేర్ పాయింట్ ని చేతిలో పట్టుకొని చక్కగా రేపు ముందుకు వెళ్లే దిశగా ఆలోచన చేస్తూ కష్టకాలం వచ్చిన రోజు దాన్ని ఉపయోగిస్తుంది. ఆ థర్డ్ ఐ ఆప్షన్ అనేది అప్పుడు ఉపయోగిస్తుంది, రీజనరేషన్ ని అప్పుడు ఉపయోగిస్తుంది. అది ఉపయోగించిందనంటే కంపెనీ ముందుకు వెళ్ళిపోవటమే కానివ్వండి, వెనక్కి తిరిగి చూసే అవకాశం అనేది లేనే లేదు. ఇది ఫస్ట్ కంపెనీ అండి ఇండియాలో ఆటో పూల్ లో స్టార్ట్ అయిన తర్వాత రీజనరేషన్ ప్రక్రియని మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసిన ద మోస్ట్ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అని అంటే అది ఏఎస్కే పికెల్ మాత్రమే. పికెల్స్ మీద కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి కంపెనీ కూడా ఏఎస్కే పికెల్స్ మాత్రమే. ఒక పచ్చడి మీద వ్యాపారం పెడదామని చెప్పి ఆలోచన చేసిన మొట్టమొదటి కంపెనీ ఏఎస్కే పికెల్స్. మీరు గతంలో వెళ్ళిపోండి, ఎక్కడన్నా సెర్చ్ చేయండి, ఇప్పటి వరకు పికెల్స్ మీద కాన్సెప్ట్ తీసుకొచ్చిన కంపెనీ ఇండియాలో కాదు కదా, వరల్డ్ లోనే ఎక్కడా లేదు. దానికి మాత్రం షూర్ గా మనం చెప్పుకోగలుగుతాం. అలాగే ఆటో పూల్స్ ఇన్కమ్ గురించి అది అన్సక్సెస్ఫుల్ ప్లాన్. ఆటో పూల్ అంటేనే అన్సక్సెస్ఫుల్. దాంట్లో నుంచి ఎక్కడైతే అన్సక్సెస్ఫుల్ ఉందో ఆ అన్సక్సెస్ లో నుంచే సక్సెస్ తీసుకురావాలని చెప్పి ఈ ప్లాన్ ని మనకు డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో ఒక చిన్న మార్పు చేశారు, రీజనరేషన్ అని చెప్పి చిన్న మార్పు చేశారు. ఇప్పటి వరకు ఆటో పూల్స్ అన్ని కూడా ఒక విధంగా నడిచాయి. ఇప్పుడు ఏఎస్కే పికెల్ ద్వారా ఆటో పూల్స్ చరిత్ర మారబోతుంది.
చరిత్ర, రాబోయే ఫ్యూచర్ కూడా మారబోతుంది ఆటోపూల్స్ లో. ఎందుకంటే కాపీస్ వస్తాయి. కాపీస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. బట్ అక్కడ ఇంప్లిమెంట్ జరుగుతుందా జరగదా అనే సంగతి పక్కన పెట్టేస్తే, అండ్ టేస్ట్ అండ్ క్వాలిటీ అండ్ బెటర్ దెన్ మనకంటే కూడా సూపర్ ఫాస్ట్ గా ఇచ్చే కంపెనీ అనేది రాబోతుందా రాలేదా అని చెప్పి మనం ముందు ముందు చూద్దాము. అండ్ నా సజెషన్ ఏంటంటే, ఇంతకంటే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చే కంపెనీ ఖచ్చితంగా రాదని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్. ఇంకొకటి సార్, మన కంపెనీ లీగల్ సర్టిఫికేట్ అలాగే ఎఫ్ఎస్ఎస్ సర్టిఫికేట్ ఒకటి, హలాల్ సర్టిఫికేట్ రెండు కూడా గ్రూప్ లో వీలైతే షేర్ చేయండి సార్. హలాల్ సర్టిఫికేట్ ఇప్పుడే ఆల్రెడీ గతంలో చాలా మంది అడిగారండి. హలాల్ సర్టిఫికేట్ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే, హలాల్ కి మనం ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది, అది వితిన్ 60 days పడుతుంది రావడానికి అని చెప్పేసి చెప్పారు. హలాల్ సర్టిఫికేట్ అయితే మనకి ఇంకా అప్రూవ్ అవ్వలేదు. అండ్ హలాల్ అయితే జరుగుతుంది, 100% జరుగుతుంది సార్. 100% జరుగుతుంది. ఎందుకంటే నేను ప్రామిస్ తీసుకున్నాను యాజ్ ఏ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారంగా. నేను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రమోట్ చేయకూడదు, ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని కాబట్టి నేను ప్రమోట్ చేయకూడదు. సో హలాల్ సర్టిఫికేట్ అనేది 100% ఉంటుంది. హలాల్ లేనిది ఈ కమ్యూనిటీలో ఏ వ్యక్తి కూడా ముట్టరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఏ వ్యక్తి కూడా హలాల్ జరగదు అని అంటే దాని జోలికి కూడా వెళ్ళరు. సో నేను ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని కాబట్టి నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, అది 100% హలాల్, 1000% హలాల్ ప్రొడక్ట్. అండ్ నెక్స్ట్ ఎఫ్ఎస్ఎస్ఎస్ అంటే ఫుడ్ లైసెన్స్ కానివ్వండి, దాని తర్వాత జిఎస్టీస్ కానివ్వండి, అన్ని రకాల డాక్యుమెంటేషన్ అనేది కంప్లీట్ గా కంపెనీ పరిగణలోకి తీసుకొని దాని ఆధారితంగానే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా అది నేను ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తున్నానండి, ఒక బుక్లెట్ రెడీ చేస్తున్నాను. ఈ బుక్లెట్ అవుట్లెట్ పాయింట్స్ వాళ్ళకి పెద్ద సైజులో మనం ప్లాన్ చేసాము. బుక్లెట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతి ఒక్క మెంబర్ కి కూడా ఒక ప్యాకెట్ క్యాలెండర్ మాదిరిగా ఆ బుక్లెట్ ని మనం రెడీ చేపిస్తున్నాం మన టీం మెంబర్స్ అందరికి కూడా. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో నేను ప్రొవైడ్ చేస్తానండి. మన టీమ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పాకెట్ క్యాలెండర్ టైప్ లో ఎక్కడ ఏ సందులోకి వెళ్ళినా కానివ్వండి, ఏ గల్లీలో ఉన్నా కానివ్వండి, లేదా ఎక్కడ ఎప్పుడు ఎలా మనం జర్నీ చేస్తున్నా కానివ్వండి, ఆ పాకెట్ క్యాలెండర్ ఓపెన్ చేసి ప్లాన్ ని చాలా నిశ్చితంగా వివరించే విధంగా ఆ పాకెట్ క్యాలెండర్ ని మనం డిజైన్ చేస్తున్నాము. అది ప్రతి ఒక్కరికి కూడా ప్రొడక్ట్ తో పాటు డెలివరీ ఇచ్చేటట్టుగా మనం ప్లాన్ చేస్తున్నాము. అది రేపు 20వ తారీఖు నుంచి ఆ పాకెట్ క్యాలెండర్ మనం అందరికి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ప్లాన్ ఏంటి, ప్రెజెంటేషన్ ఏంటి అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసే పనికి లేదు. ఆ పాకెట్ క్యాలెండర్ 11 పేజీల పాకెట్ క్యాలెండర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే చాలు. సార్ ఇంకొకటి పీడిఎఫ్ లోని డౌన్ కి బదులుగా డిఓఎన్ పడింది సార్. అక్కడ సారీ మిస్టేక్ ఉంది, అది కరెక్షన్. లెటర్ మిస్టేక్స్ అండి, వాటిని పట్టుకొని మనం ఏం చేయలేదు. మీరింత చక్కగా అరటిపండు వచ్చినట్టు చక్కగా చాలా బాగా చెప్తున్నా. అంటే నేను ఒక లెక్చరర్ సార్. అంటే మీరు ఎంత బాగా అంటే యాక్చువల్ గా పచ్చల వ్యాపారం ఏంటంటే సూరపురం అప్లైనరు పచ్చల వ్యాపారం ఏంటని చెప్పి నేను 10వ తరగతి జాయిన్ అయినా 25వ తరగతి వరకు ప్రమోట్ చేయలేదు సార్ నేను. ఆ తర్వాత మీ జూమ్ మీటింగ్ విన్న తర్వాత మీ ఉచ్చారణ, మీ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ విన్న తర్వాత నేను కొద్దిగా యాక్టివ్ అయ్యి కొద్దిగా గొప్ప టీం చేశాను నేను. సో అందుకే ఆ మిస్టేక్ కూడా మనం ఎందుకు కొనసాలని ఉద్దేశంతో మీకు చెప్తున్నాను అన్నమాట. అంతే, నేను చేస్తాను. డౌన్ అనే దాన్ని డౌన్ గా పెట్టారు వాళ్ళు, చూసా నేను. కొంచెం నేనేందంటే దాన్ని లైట్ గా తీసుకున్నాను, అందరూ అర్థం చేసుకుంటారు. డౌన్ కి డాన్ కి పెద్ద అవకాశం కూడా మనం ఎవరికి ఇవ్వకూడదు సార్. అది రైట్ చెక్ చేసుకోలేరని అడుగుతారు వాళ్ళు. నేను చేస్తాను సార్, నేను చేపిచ్చేస్తాను, దాని గురించి నో ప్రాబ్లం, నేను చేపిచ్చేస్తాను. అన్నీ మనకి పీడిఎఫ్ కూడా మారబోతుంది రేపు, నెక్స్ట్ వీక్ నుంచి పీడిఎఫ్ కూడా మారిపోతుంది. కొత్తగా వచ్చిన పీడిఎఫ్ ని కూడా నేను మళ్ళీ గ్రూప్స్ లో షేర్ చేసిస్తాను. అండ్ అలాగే పాకెట్ క్యాలెండర్ కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. పాకెట్ క్యాలెండర్ కూడా ప్రతి ఒక్క పర్సన్ కి వెళ్ళబోతుంది. అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పీడిఎఫ్ తో పని లేకుండా పాకెట్ క్యాలెండర్ దగ్గర నుంచే పాకెట్ ఏదైతే మన ప్లాన్ ఉందో, ఆ కాన్సెప్ట్ ఉందో అది జేబులో ఉంటుంది. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ జేబులోనే ఉంటుంది. అలాగే డిజైన్ చేసాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు గోవిందరాజ్ సార్, నేను విశాఖపట్నం సార్. కాంప్లెక్స్ దగ్గరలోనే నా రెసిడెన్స్ ఉంటుంది సార్. వైజాగ్ లో మనకి ఆ కాంప్లెక్స్ దగ్గరలో ఏమైనా స్టాక్ పాయింట్ ఏమైనా త్వరలో రాబోతుందా సార్? స్టాక్ పాయింట్ వైజాగ్ కాంప్లెక్స్ లోనే ఓపెన్ అవుతుంది. వెరీ గుడ్ సార్. కాంప్లెక్స్ లోనే మనకి స్టాక్ పాయింట్ ఓపెన్ అవుతుంది. రేపు వాళ్ళకి స్టాక్ డిస్పాచ్ ఇస్తున్నాము వైజాగ్. నా ఒక 5 ఉంటాయి సార్ నావి. తప్పకుండా అక్కడికి వెళ్ళిపోయి కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డెలివరీ తీసుకోండి మీరు. సార్ వారిని కాంటాక్ట్ చేసేది ఎలా సార్? నాకు నా మొబైల్ కి ఒకసారి మెసేజ్ పెట్టండి, నేను డీటెయిల్స్ ఇస్తాను మీకు. వైజాగ్ నా పేరు గోవిందరాజ్ సార్, మీకు తర్వాత వాట్సాప్ చేస్తాను. సరే, హాయ్ అని పెడతాను. తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బి మధు గారు, ఒకసారి అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. బి మధు గారు
చాలా టైం చాలా ఓవర్ గా చేసామండి. 10:42 అయిపోయింది. ఇంకొక 10 minutes లో మనం జూమ్ సెషన్ కంప్లీట్ చేసుకుందాం.